Good evening everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. సో ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో సిరీస్ నేమ్ వచ్చేసరికి సమాచార్. సో దీంట్లో మీకు కనిపించే ఫ్యూచర్స్ ఏంటంటే ప్రీవియస్ 12 months యొక్క కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయబోతున్నాం. అది కూడా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ స్టూడెంట్స్ కోసం. ఓకేనా? సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మీకు అరౌండ్ ఒక 120+ టాపిక్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కవర్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి క్లాసెస్ అనేవి. మీకు కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి. సో వీటిని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఈ పర్టికులర్ సిరీస్ని మిస్ అవ్వద్దు. ఓకేనా? చాలా అంటే చాలా వాల్యుబుల్ సిరీస్ ఇది. మంచి ఇన్సైట్స్ అనేవి వస్తాయి. ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనేది డీటెయిల్గా చెప్తాము. సో ప్లీజ్ పే అటెన్షన్ ఎవ్రీవన్. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నారో సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకెవరైనా సార్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు కూడా ఈ వీడియోస్ని చూడండి, మీకు ఉపయోగపడుతుంది. బట్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, మొత్తం వీడియో చూడండి. కావాలి అనుకుంటే 1.5లో కానీ లేకపోతే 2x స్పీడ్లో కానీ పెట్టి వినండి, మీ ఇష్టం. బట్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో నేను మీకు కవర్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి టాపిక్ మీద కొంచెమైనా సరే బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాల్సిందే. అవి ఉంటేనే మనం ఆన్సర్స్ అనేవి రాయగలం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటే mRNA వ్యాక్సిన్స్. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద మెకానిజం, అసలు ఈ mRNA వ్యాక్సిన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఓకేనా, అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఈ వ్యాక్సిన్స్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అసలు ఈ టాపిక్ అనేది ఎందుకు న్యూస్లోకి అపీర్ అయింది, వాట్ ఈస్ ద కంటెక్స్ట్. ఇక్కడ కంటెక్స్ట్ అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే మీరు కానీ గమనిస్తే మనకు ఆన్సర్ రైటింగ్లో ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం 2 టైప్స్లో రాయొచ్చు. ఒకటి నార్మల్గా మనకి తెలిసిన డెఫినేషన్ ఏదైతే ఉందో దాంతో మొదలు పెట్టవచ్చు. బట్ దీనికంటే మంచి అప్రోచ్ ఏంటంటే కంటెక్స్టువల్ బేస్డ్ అప్రోచ్. ఓకేనా? సో ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్లో ఈ కంటెక్స్ట్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది అని చెప్పి మనం కానీ రాస్తే ఎవాల్యుయేటర్కి అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈ mRNA వ్యాక్సిన్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే సో 2 personsకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా కంటెక్చువల్ బేస్డ్ ఇంట్రొడక్షన్స్కి మంచి మార్క్స్ అయితే పడతాయి. సో అందుకనే ఎప్పటికప్పుడు మన యొక్క కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం చూడబోయేది ఏంటంటే వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ mRNA వ్యాక్సిన్ అండ్ వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ mRNA వ్యాక్సిన్స్. పర్టికులర్గా ఈ COVID-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం యూజ్ చేసిన వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే mRNA వ్యాక్సిన్ టెక్నిక్. సో దీన్ని ఎవరు యూజ్ చేశారు, సో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇదంతా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. సో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఈ పర్టికులర్ కేటగిరీలో 2 సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది ఇన్ ద ఇయర్ 2023. సో ఎవరా 2 persons అంటే క్యాటలిన్ కెరికో అండ్ డ్రూ వీజ్మెన్. సో వీళ్ళిద్దరూ దేని మీద వర్క్ చేశారు అంటే దే వర్క్ ఆన్ mRNA వ్యాక్సిన్స్ అగేన్స్ట్ COVID-19. ఓకేనా? సో వాళ్ళు mRNA వ్యాక్సిన్స్ మీద చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ కేటగిరీలో వీళ్ళకి 2023లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి mRNA వ్యాక్సిన్స్ అనే టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్లో రావడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది కంటెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు టాపిక్ అనేది డీటెయిల్గా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. సో దేనికి సంబంధించిన బేసిక్స్ అంటే మన హ్యూమన్ సెల్కి సంబంధించిన బేసిక్స్. సో సెల్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే సంథింగ్ లైక్ దిస్. ఇన్సైడ్ ద సెల్ మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల మనకి ఏముంటుంది, క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్ ఉంటుంది. సో క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ DNA. సో DNA అనేది చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి చాలా పెద్ద స్ట్రాండ్ కాబట్టి దాన్ని కండెన్స్డ్ ఫామ్లో పెడితే దాన్ని క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో దీంతోపాటు సెల్లో అదర్ ఆర్గనెల్స్ ఏమేమి ఉంటాయి, మైటోకాండ్రియా ఉంటుంది అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. దీంట్లో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం కూడా ఉంటుంది. అండ్ వ్యాక్యూల్ ఉంటుంది, గాల్జీ ఆపరేటస్ ఉంటుంది అండ్ దేర్ ఈజ్ ఎ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ని మనం ఏమంటామంటే సైటోప్లాజ్మా అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రైట్. సో మనకి బయట కనిపిస్తున్న ఈ మెంబ్రేన్ ఏదైతే ఉందో దీన్ని మనం సెల్ మెంబ్రేన్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్, అన్నిటినీ లోపలికి రానివ్వదు. ఓకేనా? ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. సో ఇప్పుడు మీకు కాలేజ్ గేట్ ఉంటుంది. సో కాలేజ్ లోపలికి సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ అలో చేస్తారంటే చేయరు. స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని
అండ్ అప్పుడప్పుడు పేరెంట్స్ని మాత్రం అలో చేస్తారు తప్ప ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు. అలాగే బయట నుంచి మన సెల్ లోపలికి ఏదైనా ఒక పర్టికులర్ ఆర్గానిజం కానీ లేకపోతే వైరస్ కానీ ఏదైనా లోపలికి వెళ్లాల్సి వస్తే మన సెల్ అనేది అలో చేయదు. కేవలం కొన్ని వాటిని మాత్రమే అలో చేస్తుంది. అందుకని దీన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ అని చెప్పి పిలుస్తాము. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత యూజ్ అయింది. ఓకేనా? అప్కమింగ్ మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో క్రోమాటిన్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి మనం దేన్ని ప్రిపేర్ చేస్తాము అంటే ఆర్ఎన్ఏని ప్రిపేర్ చేస్తాం. ఆర్ఎన్ఏ నుంచి దేన్ని ప్రిపేర్ చేస్తాము అంటే ప్రోటీన్స్. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని ప్రిపేర్ చేసే ప్రాసెస్ని ఏమని చెప్పి పిలుస్తామంటే ట్రాన్స్క్రిప్షన్. వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. అండ్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ని ఫామ్ చేసే ప్రాసెస్ని ఏమని చెప్పి పిలుస్తామంటే ట్రాన్స్లేషన్. ఓకేనా? సో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. సో ఇలా 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ డిఎన్ఏ నుంచి మనం తయారు చేసేది ఏంటంటే ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది? సింగిల్ స్ట్రాండ్ అనమాట, ఇలా ఉంటుంది. సో ఆర్ఎన్ఏ నుంచి మనం ప్రోటీన్ సింథసిస్ అనేది చేస్తూ ఉంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ రైబోజోమ్స్. చెప్తాను, డోంట్ వరీ. సో ప్రాసెస్ మాత్రం ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేసే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ని తయారు చేసే ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ఎంటైర్ థియరీని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ థియరీ ఆఫ్ సెంట్రల్ డోగ్మా. ఓకేనా? సో డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్స్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. సో దీన్ని మనం థియరీ ఆఫ్ సెంట్రల్ డోగ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న పాయింట్ ఏంటంటే ఒక కీవర్డ్ ఉంటుంది, దాని పేరు ఇన్విట్రో ట్రాన్స్క్రైబ్డ్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ ఇన్విట్రో అంటే మీనింగ్ ఏంటమ్మా? నథింగ్ బట్ ల్యాబ్. ఇక్కడ ట్రాన్స్క్రైబ్డ్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ ప్రాసెస్. ప్రాసెస్ పేరేంటి? ట్రాన్స్క్రిప్షన్. సో ట్రాన్స్క్రిప్షన్ చేస్తే మనకేమొస్తుంది? ఆర్ఎన్ఏ అనేది వస్తుంది. దేన్ని ట్రాన్స్క్రిప్షన్ చేస్తే ఆర్ఎన్ఏ వస్తుంది? డిఎన్ఏని ట్రాన్స్క్రిప్షన్ చేస్తే ఆర్ఎన్ఏ అనేది వస్తుంది అనమాట. సో ఇన్విట్రో ట్రాన్స్క్రైబ్డ్ ఆర్ఎన్ఏ అంటే నథింగ్ బట్ ల్యాబ్లో తయారు చేసిన ఆర్ఎన్ఏ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే న్యూక్లియోసైడ్. సో న్యూక్లియోసైడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ కాంపౌండ్. సో దీంట్లో ఏముంటాయంటే ఇట్ విల్ కంటైన్ నైట్రోజనస్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్. సో రెండింటిని కలిపితే మనం న్యూక్లియోసైడ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ రెండింటికి ఎడిషనల్గా, సో నైట్రోజనస్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్కి ఎడిషనల్గా మనం ఒకవేళ పాస్పేట్ని కానీ యాడ్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది అంటే we will get న్యూక్లియోటైడ్. ఓకేనా? సో న్యూక్లియోసైడ్ అంటే ఏంటి? నైట్రోజనస్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్. ఒకవేళ ఈ రెండింటికి అడిషనల్గా పాస్పేట్ని కానీ యాడ్ చేస్తే we will get న్యూక్లియోటైడ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ వరకు మనం చూడాల్సిన చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వద్దాం. సో అసలు ఇమ్యూనిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది? చూద్దాం. సో దేర్ ఈజ్ ఎ ప్యాథోజన్. సో ప్యాథోజన్ అంటే ఏంటమ్మా? డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. ఓకేనా? సో ప్యాథోజన్ అంటే ఏంటి? డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం అనమాట. సో ప్యాథోజన్లో మనకి ఏమి ఉంటాయి? బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ప్రోటోజోవా కూడా ఉంటుంది. అండ్ స్టడీ ఆఫ్ ప్యాథోజన్ ఏమని చెప్పి పిలుస్తాము? ప్యాథాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం గమనిస్తే COVID-19కి సంబంధించిన ప్యాథోజన్ని తీసుకుందాం. సో ఈ పైన మనకి చిన్న చిన్న కొమ్ముల్లా కనబడుతుంది కదా, సో వాటిని మనం స్పైక్ ప్రోటీన్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? వి కాల్ ఇట్ యాజ్ స్పైక్ ప్రోటీన్. ఓకే, సో ఒకవేళ ఈ ప్యాథోజన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి, వాటిని బి సెల్స్, టీ సెల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ బి సెల్స్, టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నథింగ్ బట్ లింఫోసైట్స్. ఓకే, సో ఈ బి సెల్స్, టీ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ ప్యాథోజన్ పైన ఉన్న ఈ స్పైక్ ప్రోటీన్ని చూసి ఓకే ఇది ఒక ఫారెన్ ప్యాథోజన్, దీన్ని మనం డెస్ట్రాయ్ చేయాలి అని చెప్పి దే విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఏం చేస్తాయమ్మా? బి సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో 2 లాంగ్ చైన్స్ ఉంటాయి అండ్ 2 షార్ట్ చైన్స్ ఉంటాయి. సో వీటిని మనం పెప్టైడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే,
సో ఇక్కడ ఈ బి సెల్స్ టీ సెల్స్ వేటిని చూసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే ఈ స్పైక్ ప్రోటీన్ని చూసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో అందుకనే ఈ పర్టికులర్ స్పైక్ ప్రోటీన్స్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే యాంటీజెన్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? యాంటీజెన్. సో వర్డ్ బ్రేక్ డౌన్ చేయండి. యాంటీ స్టాండ్స్ ఫర్ యాంటీబాడీస్, జెన్ స్టాండ్స్ ఫర్ జనరేటింగ్. సో ఈ స్పైక్ ప్రోటీన్స్ని చూడటం ద్వారా మన బాడీలో ఉన్న బి సెల్స్ టీ సెల్స్ యాంటీబాడీస్ని జనరేట్ చేస్తున్నాయి. దట్స్ వై స్పైక్ ప్రోటీన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీజెన్స్. సో ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి? వెళ్ళి ఈ పర్టికులర్ ప్యాథోజన్ని డెస్ట్రాయ్ చేసేస్తాయి. సో డెస్ట్రాయ్ చేసినప్పుడు బి సెల్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ ప్రొడ్యూస్ మెమరీ సెల్స్. ఏం చేస్తాయమ్మా? కొన్ని మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ మెమరీ సెల్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఈ ప్యాథోజన్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం సేమ్ ప్యాథోజన్ మన బాడీలోకి మళ్ళీ వచ్చింది అనుకోండి, లైక్ మళ్ళీ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ జరిగింది అనుకోండి. సో ఈసారి ఎక్కువ టైం పట్టదు బీ సెల్స్కి టీ సెల్స్కి. అరే వీడు రెండోసారి వచ్చాడు, సో లాస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి వెంటనే ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ టైం జరిగే యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం టైం టేకెన్. ఎందుకంటే ప్యాథోజన్ ఐడెంటిఫై చేయాలి, దానికి ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలో తెలియాలి. సో ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సెకండ్ టైం సేమ్ ప్యాథోజన్ వస్తే ఇమీడియట్గానే మనం ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేయచ్చు, ఎందుకంటే మెమరీ సెల్స్ ఉంటాయి కాబట్టి, దానికి ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి. ఇలా మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది వర్క్ అవుతుంది. ప్యాథోజన్ లోపలికి వస్తుంది. సో బీ సెల్స్ టీ సెల్స్ ఏం చేస్తాయి? పైన ఉన్న స్పైక్ ప్రోటీన్ని అబ్జర్వ్ చేస్తాయి. సో యాంటీజెన్స్ని చూస్తాయి. ఓకే ఇది ఫారెన్ ప్యాథోజన్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ వెళ్ళిపోయి ఆ ప్యాథోజన్ని డెస్ట్రాయ్ చేస్తాయి. ఎక్కడి వరకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ రిలేటెడ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడదాం. అసలు వ్యాక్సిన్స్ నుంచి ఇమ్యూనిటీ ఎలా జనరేట్ అవుతుంది? సో జనరల్గా మనం వ్యాక్సిన్స్ని ఒక క్లాసిఫికేషన్ చేసుకుంటే ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఒక సైడ్, ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని ఒక సైడ్ పెట్టుకుందాం. సో ట్రెడిషనల్ వ్యాక్సిన్స్లో మనకి ఏముంటాయి అంటే లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అండ్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లో మనం ఏం చేస్తాము? ఆ పర్టికులర్ ప్యాథోజన్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం వీకనింగ్ చేసి దాని యొక్క స్ట్రెంగ్త్ని కొంచెం తగ్గించి వ్యాక్సిన్ రూపంలో బాడీ లోపలికి పంపిస్తాం. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లో ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్ని కిల్ చేసేసి చంపేసి బాడీ లోపలికి పంపిస్తాం. పాయింట్ నెంబర్ 2. సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లో ఏం చేస్తున్నాము? ప్యాథోజన్ బతికే ఉంది, బట్ దాని యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించి వీకనింగ్ చేసి లోపలికి పంపిస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? వాళ్ళని మనం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో వాళ్ళు ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్లో ప్యాథోజన్ అనేది బతికే ఉంటుంది, దాని యొక్క ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లో ఏం జరుగుతుంది? ప్యాథోజన్ని చంపేస్తాం కాబట్టి ఈ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ద్వారా డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది కొంచెం వీక్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్యాథోజన్ చనిపోయి ఉంటుంది కాబట్టి దాని ద్వారా జనరేట్ అయ్యే రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ వల్ల జనరేట్ అయ్యే ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మనకి ఒరిజినల్ ప్యాథోజన్ అలాగే వచ్చినా సరే, నెక్స్ట్ టైం అదే కోవిడ్-19 వ్యాక్సిన్ ఒరిజినల్గా వచ్చినా సరే దాన్ని మనం ఈజీగా ఫైట్ చేయొచ్చు. సో ఇలా లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్కి కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ వల్ల ఉన్న పాజిటివ్ ఏంటంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ నెగిటివ్ ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుందో, కాంప్రమైజ్డ్గా ఉంటుందో వాళ్ళు సఫర్ అవుతారు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ వల్ల ఉన్న పాజిటివ్ ఏంటంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ పీపుల్కి కూడా ఇది సెట్ అవుతుంది. బట్ నెగిటివ్ ఏంటంటే దీని ద్వారా క్రియేట్ అయ్యే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది వీక్గా ఉంటుంది. క్లియర్? ఇక్కడ మీరు కానీ గమనిస్తే ట్రెడిషనల్ వ్యాక్సిన్స్లో మనం ఎంటైర్ ప్యాథోజన్ని లోపలికి పంపిస్తున్నాం. అది బతికి ఉన్నా చనిపోయినా సరే దాన్ని ఎంటైర్గా లోపలికి బాడీ లోపలికి పంపిస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వ్యాక్సిన్. బట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ప్యాథోజన్ని పంపించము. నో నీడ్ ఆఫ్ ఓల్ ప్యాథోజన్. మరి ఏం పంపిస్తాము అంటే కేవలం జెనెటిక్ మెటీరియల్ని మాత్రమే పంపిస్తాం. సో ఏంటా జెనెటిక్ మెటీరియల్ అంటే నథింగ్ బట్ ఆర్ఎన్ఏ, రైబోన్యూక్లిక్ యాసిడ్. సో ఆర్ఎన్ఏలో మనకేముంటుంది? ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషను? ఆ పర్టికులర్ ప్యాథోజన్ ఏదైతే ఉందో దాని తాలూకా స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాని తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డయాగ్రామ్ గిద్దాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఎన్ఏ. ఇది ప్యాథోజన్కి సంబంధించిన డిఎన్ఏ అనుకోండి, ఎంటైర్ డిఎన్ఏ. ఈ ఎంటైర్ డిఎన్ఏలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పర్టికులర్ స్పైక్ ప్రోటీన్స్, దీని తాలూకా ఇన్ఫర్మేషన్ మనం ఐడెంటిఫై చేస్తాం.
సో ఇక్కడ దొరికింది అనుకోండి ఈ పర్టికులర్ పార్ట్లో, మనం ఏం చేస్తాము, దీన్ని కట్ చేస్తాం. ఓకేనా, దీన్ని ఇలా కట్ చేస్తాం. సో దీని నుంచి మనం ఏం చేస్తాము, ఆర్ఎన్ఏని తయారు చేస్తాం. ఈ ఆర్ఎన్ఏని ఏం చేస్తామంటే వ్యాక్సిన్ రూపంలో లోపలికి పంపిస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్ఎన్ఏలో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ టైప్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంఆర్ఎన్ఏ, నెక్స్ట్ ఆర్ఆర్ఎన్ఏ, లాస్ట్ వన్ వచ్చేసరికి టీఆర్ఎన్ఏ. మనం యూజ్ చేసేది ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ స్టాండ్స్ ఫర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఇట్ కంటైన్స్ ద మెసేజ్. సో ఏంటా మెసేజ్? హౌ టు ఫార్మ్ స్పైక్ ప్రోటీన్. ప్యాథోజన్కి సంబంధించిన స్పైక్ ప్రోటీన్ని ఎలా ఫామ్ చేయాలనే మెసేజ్ అనేది ఎంఆర్ఎన్ఏలో ఉంటుంది. సో ఎంఆర్ఎన్ఏని మనం ఏం చేస్తాము, బాడీ లోపలికి పంపిస్తాం. అదేం చేస్తుంది, సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సెల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ సెల్ లోపల ఉన్న రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవేం చేస్తాయంటే ఆ ఎంఆర్ఎన్ఏని రీడ్ చేసి చదివి ఆ స్పైక్ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, ఎప్పుడైతే ఆ స్పైక్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ స్పైక్ ప్రోటీన్స్ని చూసిన మన బి సెల్స్, టీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాంటీబాడీస్ వచ్చేసి ఆ సెల్స్ని డెస్ట్రాయ్ చేసేస్తాయి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఏం చేస్తుందని చెప్పాను, మెమరీ సెల్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఆ మెమరీ సెల్స్లో ఏముంటుంది, ఆ స్పైక్ ప్రోటీన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అండ్ యాంటీబాడీస్ తాలూకా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టైం ఒరిజినల్ ప్యాథోజన్, ఓకేనా, ఒరిజినల్ కోవిడ్-19 వైరస్ అనేది మనకు కానీ ఇన్ఫెక్ట్ అయితే సేమ్ స్పైక్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన మెమరీ సెల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా వెంటనే మనం క్విక్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాము. అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఈ ఎంఆర్ఎన్ఏ అనేది మన సెల్ లోపలికి వెళ్తుంది అని చెప్పాను. స్టార్టింగ్లో బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. ఏంటిది, మన హ్యూమన్ సెల్స్ అనేవి సెలెక్టివ్లీ పర్మియబుల్, అన్నిటినీ లోపలికి రానివ్వదు. మరి ఎంఆర్ఎన్ఏని లోపలికి రానిస్తుందంటే రానివ్వదు. మరి లోపలికి వెళ్ళటానికి ఈ ఎంఆర్ఎన్ఏని మన సెల్ లోపలికి పంపించడానికి మనం ఏం చేస్తాము అంటే వి విల్ డూ లిపిడ్ కోటింగ్. ఏంటిదమ్మా, లిపిడ్ కోటింగ్ చేస్తాం. ఎందుకు లిపిడ్ కోటింగ్ చేస్తాము, మన హ్యూమన్ సెల్స్ అనేవి సెలెక్టివ్లీ పర్మియబుల్ కాబట్టి ఈ జెనెటిక్ మెటీరియల్ని లోపలికి రానివ్వదు. సో లోపలికి రానివ్వటం కోసం దాని చుట్టూరు లిపిడ్ కోటింగ్ అనేది చేస్తాం. సో ఒక డయాగ్రామ్ గీస్తాను, అప్పుడు మీకు ఎంటైర్ వ్యాక్సిన్ ప్రిన్సిపల్ అనేది అర్థమైపోతుంది. ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రిన్సిపల్ అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో ఫస్ట్ మనం ప్యాథోజన్ని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ కోవిడ్-19 వైరస్. సో దీని లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం చేస్తాము, నథింగ్ బట్ ఇది డిఎన్ఏ కాబట్టి దీని నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తాం. ఏ ప్రాసెస్ ద్వారా, ట్రాన్స్క్రిప్షన్ ద్వారా. ఓకే, సో ఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దీన్ని మన హ్యూమన్ సెల్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే సెల్ అనేది సెలెక్టివ్లీ పర్మియబుల్. అందుకని మనం ఏం చేస్తామంటే దీని చుట్టూరు లిపిడ్ కోటింగ్ చేస్తాం. ఓకేనా, ఒక లిపిడ్ కోటింగ్ చేస్తాం, ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే వ్యాక్సిన్ రూపంలో మన బాడీ లోపలికి పంపిస్తాం. సో పంపించిన తర్వాత ఇదేం చేస్తుంది, మన హ్యూమన్ సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో మన హ్యూమన్ సెల్ లోపలికి ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏ అనేది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకేముంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్ ఉంటుంది, న్యూక్లియోలస్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటికులం, మైటోకాండ్రియా, వాక్యూల్, గాల్జీ ఆపరేటస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇదే సెల్లో మనకి రైబోజోమ్స్ కూడా ఉంటాయి. ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేస్తాయి. రీడ్ చేసిన తర్వాత ఏం చేస్తాయి అని చెప్పాను, ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్కి ఏ ప్రోటీన్స్ వస్తాయి, ఈ కోవిడ్-19 వైరస్ ఏదైతే ఉందో, ఈ ప్యాథోజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రోటీన్స్ అనేవి ఈ పర్టికులర్ సెల్ మీద ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే మన బాడీలో ఉన్న బి సెల్స్, టీ సెల్స్ ఈ ప్రోటీన్స్ని చూస్తాయో ఏం చేస్తాయి, ఇమీడియట్గా దే విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఈ పర్టికులర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తాయి, మెమరీ సెల్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఒరిజినల్ ప్యాథోజన్ వస్తుందో ఇమీడియట్గా దాన్ని మనం కిల్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. సో మంచి కాన్సెప్చువల్ క్లారిటీ ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఉన్న డేటా మీరు కానీ చదివితే మీకు మీ అంతటా మీకు అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. సో మెసెంజర్ ఆర్ఎన్ఏ ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ చెప్పాను కదా. సో దీంట్లో మనకేముంటుంది, సింగిల్ స్ట్రాండెడ్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్, అంటే ప్రోటీన్స్ని ఫామ్ చేస్తున్నాం కదా లాస్ట్లో, ఇవే అనమాట. సో ఈ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏని దేని నుంచి మనం తయారు చేస్తున్నాము, డిఎన్ఏ నుంచి తయారు చేస్తున్నాం. నథింగ్ బట్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. సో ఏ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తున్నాము, ట్రాన్స్క్రిప్షన్. చెప్పాను కదా, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ట్రాన్స్లేషన్. సో ద రోల్ ఆఫ్ mRNA ఈజ్ టు క్యారీ ప్రోటీన్ ఇన్ఫర్మేషన్
ఫ్రమ్ ద డిఎన్ఏ ఇన్ ఏ సెల్స్ న్యూక్లియస్ టు ద సెల్స్ సైటోప్లాజం. సో ఇక్కడ అంతా ఏముంటుందని చెప్పాను, మన హ్యూమన్ సెల్లో ఒక ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అదేంటిది సైటోప్లాజం. సో ఎంఆర్ఎన్ఏ యొక్క రోల్ ఏంటంటే ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తుంది అనమాట. ఎక్కడి నుంచి? డిఎన్ఏ దగ్గర నుంచి. ఏ డిఎన్ఏ దగ్గర నుంచి? ఈ ప్యాథోజన్ తాలూకా డిఎన్ఏ నుంచి. సో దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రీడింగ్ ద ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఇన్ టు అమినో యాసిడ్స్ టు ఫార్మ్ ప్రోటీన్స్. సో ఎవరు రీడ్ చేస్తారు? రైబోజోమ్స్ రీడ్ చేస్తాయి. దేన్ని రీడ్ చేస్తుంది? ఈ ఎంఆర్ఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ని ఫామ్ చేసే ప్రాసెస్ని ఏమని చెప్పి పిలుస్తాము? ట్రాన్స్లేషన్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? రైట్. సో ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఈజ్ రియల్లీ ఏ ఫార్మ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ విచ్ హెల్ప్స్ ద హ్యూమన్ జీనోమ్ టు బి రీడ్ బై ద సెల్యులర్ మెషినరీ. సో ఎంఆర్ఎన్ఏ అనేది ఈ పర్టికులర్ రైబోజోమ్స్ చదివే విధంగా ఆ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? రైట్. సో హౌ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వర్క్. సో ఎలా వర్క్ చేస్తాయి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రిన్సిపల్ మొత్తం ఒకసారి చదవండి, మీకు కూడా అర్థమైపోతుంది. mRNA vaccines operate by introducing a fragment of mRNA encoding a viral protein, typically a segment of protein located on the virus surface. చెప్పాను కదా, వైరస్ సర్ఫేస్ మీద ఒక ప్రోటీన్ ఉంటుంది. సో దాని తాలూకా ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం mRNA ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ mRNA ప్రాంప్ట్స్ సెల్స్ టు జనరేట్ ద వైరల్ ప్రోటీన్. ఎప్పుడైతే mRNA అనేది మన హ్యూమన్ సెల్లోకి వస్తుందో సో ఏం చేస్తుంది? మన హ్యూమన్ సెల్స్ మీద ఆ స్పైక్ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఇది వర్క్ చేస్తుంది. As part of body's natural defense mechanism, the immune system detects the foreign protein and generates specific proteins known as antibodies. So natural defense mechanism అంటే ఏమేమి వస్తాయి? లింఫోసైట్స్, నథింగ్ బట్ బీ సెల్స్ అండ్ టీ సెల్స్. సో ఎప్పుడైతే మన హ్యూమన్ సెల్ మీద స్పైక్ ప్రోటీన్స్ ఫామ్ అవుతాయో వాటిని చూసి వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. These antibodies persist in the body even after the virus is eliminated, allowing for a rapid immune response upon re-exposure. They work by recognizing and binding to individual viruses or pathogens, flagging them for destruction. సో యాంటీబాడీస్ ఏం చేస్తాయి? కిల్ చేసేస్తాయి. మళ్ళీ నేనేం చెప్పాను, ఈ బీ సెల్స్ టీ సెల్స్ మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీని తాలూకా డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్ టైం ఒకవేళ రీఎక్స్పోజర్ కానీ జరిగితే ఇమీడియట్ ఆర్ ర్యాపిడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. అందుకని మనం వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తాం. వెన్ ఏ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్ ఎన్కౌంటర్స్ ద వైరస్, ద యాంటీబాడీస్ క్విక్లీ ఐడెంటిఫై ఇట్, attach to it and mark it for elimination, thus preventing severe illness. చూసారా ఎంత ఈజీగా ఉందో? నేను ఫస్ట్ మీకు ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే ఇదంతా చదివితే క్లారిటీ అనేది రాదు. సో నేను అందుకని బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సెల్ అండ్ సెలెక్టివ్లీ పర్మియబుల్, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్, అండ్ ఇమ్యూనిటీ ఎలా వర్క్ అవుతుంది, న్యాచురల్ ఇమ్యూనిటీ అండ్ వ్యాక్సిన్స్కి సంబంధించిన ఇమ్యూనిటీ ఎలా వర్క్ అవుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఆఫ్ mRNA వ్యాక్సిన్స్ చూద్దాం. టు డెవలప్ ఏ mRNA వ్యాక్సిన్, researchers first pinpoint a protein on the virus surface that will trigger the immune response. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆ ప్యాథోజన్కి సంబంధించిన స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ యాంటీజెన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సీక్వెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ది ఐడెంటిఫై ద డిఎన్ఏ కంటైనింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద టార్గెట్ ప్రోటీన్. యూజింగ్ దిస్ డిఎన్ఏ సైంటిస్ట్ జనరేట్ ద mRNA నీడెడ్ ఫర్ ద టార్గెట్ ప్రోటీన్. సో ఏ టార్గెట్ ప్రోటీన్ అయితే మనం ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నామో సో దానికి సంబంధించిన డిఎన్ఏ సీక్వెన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఆఫ్టర్ ఎనఫ్ mRNA ఈజ్ ప్రొడ్యూస్డ్, ద డిఎన్ఏ ఈజ్ డిగ్రేడెడ్, ఎన్ష్యూరింగ్ దట్ ఓన్లీ mRNA ఈజ్ ప్యాకేజ్డ్ ఇన్ టు ద వ్యాక్సిన్. సో ఎప్పుడైతే మనకు కావాల్సిన mRNA సీక్వెన్స్ వస్తుందో ఇంకా డిఎన్ఏని తీసేసి పక్కన పెట్టేస్తాము. సో కేవలం ఆ mRNAని మాత్రమే మనం ప్యాక్ చేస్తాం. దేంతో? లిపిడ్ కోటింగ్తో. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అసలు ఎందుకు mRNA వ్యాక్సిన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది? ఫస్ట్ వన్, ర్యాపిడ్ డెవలప్మెంట్. సో ఈ mRNA వ్యాక్సిన్స్ ముఖ్యంగా కోవిడ్-19కి అగెనిస్ట్గా తయారు చేసిన mRNA వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే Pfizer. ఎవరు తయారు చేశారు? BioNTech వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో Pfizer BioNTech COVID-19 వ్యాక్సిన్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ జస్ట్ 63 days, షోకేసింగ్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ ఆఫ్ mRNA వ్యాక్సిన్స్. సో రిమైనింగ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టైప్లో తయారు చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనకి పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ టైం అనేది ఉండదు. సో వెంటనే మనకి వ్యాక్సిన్స్ కావాలి, సో ర్యాపిడ్గా డెవలప్ చేయాలి. సో అలా డెవలప్ చేయాలంటే mRNA వ్యాక్సిన్ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, యాంటీజెన్ వెర్సటాలిటీ. mRNA వ్యాక్సిన్స్ కెన్ ఇంక్లూడ్ మల్టిపుల్ సీక్వెన్సెస్, ఆఫరింగ్ బ్రాడ్ కవరేజ్ అండ్ మీటింగ్ స్పెసిఫిక్ జెనెటిక్ రిక్వైర్మెంట్స్ అన్లైక్ మోస్ట్ కన్వెన్షనల్ వ్యాక్సిన్స్. సో రిమైనింగ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ లైవ్ అటెన్యూటెడ్ కానీ ఇన్యాక్టివేటెడ్ కానీ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఎక్కువగా కవరేజ్ చేయలేము, లేకపోతే నథింగ్ బట్ డిఫరెంట్ వేరియంట్స్ని మనం కవర్ చేయలేము.
అదే mRNA వ్యాక్సిన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేరియంట్స్కి సంబంధించిన స్పైక్ ప్రోటీన్స్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నథింగ్ బట్ దానికి సంబంధించిన mRNAని ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ జెనెటిక్ సీక్వెన్స్ని మనం తీసుకురావచ్చు. ఓకేనా? సో యాంటీజెన్స్కి సంబంధించిన వర్సటాలిటీ అనేది mRNA వ్యాక్సిన్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కన్వెన్షనల్ ఆర్ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్లో వెర్సటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్హాన్స్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్. mRNA vaccines can trigger CD8 T cell responses, aiding in infection eradication and potentially combating tumors, which is not possible in many traditional vaccines. సో ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ కూడా కిల్ చేయలేనటువంటి ఈ వేరియంట్స్ని మనం ఈ పర్టికులర్ mRNA వ్యాక్సిన్స్ ద్వారా కిల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సేఫ్టీ అష్యూరెన్స్. mRNA vaccines devoid of the virus or bacteria are considered safer and more antigen specific than conventional vaccines, requiring no adjuvants for administration. సో దీంట్లో సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ప్యాథోజన్ని పంపించట్లేదు కదా, మొత్తం ప్యాథోజన్ని. అదే రిమైనింగ్ టెక్నిక్స్లో చూడండి, లైక్ లైవ్ అటెన్యూటెడ్ కానీ ఇన్యాక్యువేటెడ్లో కానీ ఎంటైర్ ప్యాథోజన్ని పంపిస్తున్నాం. దాంట్లో ఉన్న చేంజెస్ ఏంటంటే ఒక దాంట్లో ప్యాథోజన్ బతికే ఉంటుంది, ఇంకో దాంట్లో చంపేసి మనం పంపించడం జరుగుతుంది. సో ఎంటైర్ ప్యాథోజన్ని పంపించినప్పుడు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది, సో ఎక్కువగా సేఫ్టీ అనేది ఉండదు. అదే mRNAలో మనం ఏం చేస్తున్నాము, జస్ట్ జెనెటిక్ మెటీరియల్ని మాత్రమే పంపిస్తున్నాం. అది కూడా దేనికి సంబంధించింది, స్పైక్ ప్రోటీన్స్ని ఫామ్ చేసే జెనెటిక్ మెటీరియల్ని మాత్రమే పంపిస్తున్నాం, ఎంటైర్ ప్యాథోజన్ని పంపించట్లేదు. సో ఇట్ ఈస్ సేఫర్. నెక్స్ట్ వన్, స్టెబిలిటీ అడ్వాంటేజ్. mRNA వ్యాక్సిన్స్ బోస్ట్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ డ్యూరింగ్ స్టోరేజ్, సర్పాసింగ్ కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో ఈ పర్టికులర్ ఇమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ కాలం స్టోరేజ్కి మనకి mRNA వ్యాక్సిన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, ప్రూవెన్ ఎఫెక్టివ్నెస్. సో ఫైజర్ బయోఎన్టెక్ అండ్ మోడర్నా COVID-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఇండ్యూస్ రాబస్ట్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ విత్ ఎఫికసీ రేట్స్ ఆఫ్ అరౌండ్ 95% ఇన్ ప్రివెంటింగ్ సిమ్టోమాటిక్ COVID-19 ఇన్ఫెక్షన్స్. ఓకేనా? సో ఎఫిషియన్సీ కూడా mRNA వ్యాక్సిన్స్కి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ mRNA వ్యాక్సిన్స్. ఓకేనా? ర్యాపిడ్గా తయారు చేయొచ్చు, మోర్ యాంటీజెన్స్ని మనం కవర్ చేయొచ్చు, అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా ఎన్హాన్స్ చేయొచ్చు, సేఫ్టీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, అండ్ ఎఫెక్టివ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ mRNA వ్యాక్సిన్స్. బట్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఫస్ట్ వన్ ఏంటంటే లిమిటెడ్ డేటా. డ్యూ టు దేర్ రీసెంట్ ఎమర్జెన్స్, mRNA vaccines lack extensive long-term data on safety and efficacy, contrasting with the well-established track record of traditional vaccines. సో mRNA వ్యాక్సిన్స్ యొక్క టెక్నిక్ అనేది రీసెంట్గానే వచ్చింది. సో ఇప్పుడిప్పుడే ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం COVID-19కి తయారు చేసాం. ఒక పక్క ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని డెకేడ్స్ నుంచి వాటిని మనం తయారు చేస్తున్నాం కాబట్టి వాటి తాలూకా డేటా ఒక రికార్డ్ అనేది మనకి ఉంది. సో వాటి యొక్క సేఫ్టీ ఎలా ఉండబోతుంది, వాటి యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉండబోతుంది, దాని తాలూకా పూర్తి సమాచారం అనేది మన దగ్గర ఉంది. బట్ mRNA వ్యాక్సిన్స్ ఇప్పుడిప్పుడే మనం తయారు చేసినాం కాబట్టి వీటి తాలూకా పూర్తి డీటెయిల్స్ మన దగ్గర లేవు. లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతుంది, ఓకేనా, సో స్టోరేజ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనకి తెలియదు అనమాట. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ రియాక్టోజెనిసిటీ. mRNA vaccines typically provoke more frequent side effects such as fatigue, fever, chills and muscle aches compared to certain traditional vaccines. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దీంట్లో కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. నథింగ్ బట్ ఈ రియాక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్సిటీ అండ్ కాస్ట్. mRNA vaccines, due to their complex manufacturing processes, can be more expensive than traditional vaccines, such as Moderna mRNA vaccine, which cost $37 per jab, compared to AstraZeneca's viral vaccine, which would cost around $4 only. ఓకేనా? సో ఈ పర్టికులర్ mRNA వ్యాక్సిన్స్ అనేవి కాస్ట్లీ అండ్ వీటి యొక్క తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కాంప్లెక్స్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, మోడర్న్ mRNA వ్యాక్సిన్ అనేది మనకి $37 పడుతుంది. అదే వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ టెక్నిక్ని యూజ్ చేసిన ఆస్ట్రాజెనికా ఏదైతే ఉందో ఇది మనకి $4 మాత్రమే పడుతుంది అనమాట. నెక్స్ట్, స్టోరేజ్. ద అల్ట్రా కోల్డ్ స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ టిపికల్లీ అరౌండ్ 80 degrees Celsius, which pose logistical challenges in maintaining the integrity of mRNA vaccines throughout the supply chain. సో ఈ పర్టికులర్ mRNA వ్యాక్సిన్స్ని మనం స్టోర్ చేయాలి అంటే మనకి అల్ట్రా కోల్డ్ స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి. నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ సప్లై చైన్ అనేది ఉండాలి. ఒకవేళ ఈ సప్లై చైన్ అనేది లేకపోతే వీటి యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, వీటి మనం ఎక్కువ కాలం యూజ్ చేయలేము, స్టోర్ కూడా చేయలేము. సో డిస్పైట్ దీస్ ఛాలెంజెస్, ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ mRNA టెక్నాలజీ ఆర్ వాస్ట్. ద ఎబిలిటీ టు హార్నెస్ ద పవర్ ఆఫ్ సెల్స్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ and to treat diseases has the potential to revolutionize the field of medicine. As research continues to advance, we can expect to see mRNA technology play a increasingly important role in the development of new therapies and treatments. సో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఫ్యూచర్లో mRNA వ్యాక్సిన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇంకా పెరుగుతుంది, దీని యొక్క యూసేజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్.
సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఈ పర్టికులర్ నోబెల్ ప్రైజ్ అనేది 2023లో ఇద్దరు సైంటిస్టులకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే mRNA వ్యాక్సిన్స్ మీద వాళ్ళు వర్క్ చేశారు, ముఖ్యంగా COVID-19కి అగెనెస్ట్గా. సో వీళ్ళు చేసిన వర్క్ ఏంటంటే, ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ mRNA సీక్వెన్స్ని బాడీ లోపలికి పంపిస్తున్నామో మన బాడీ అనేది ఈ mRNAని రిజెక్ట్ చేస్తుందంట. ఓకేనా, ఎక్కువగా రిజెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నథింగ్ బట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ mRNAని మన బాడీ రిజెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీ రిజెక్ట్ చేస్తుందో ఆటోమేటిక్ ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో మన వాళ్ళు ఏం చేశారు, ఈ పర్టికులర్ mRNAలో కొన్ని వేరియంట్స్ని తయారు చేశారు. నథింగ్ బట్ దే డిడ్ సమ్ కెమికల్ ఆల్టరేషన్స్. అంటే ఈ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని కాంబినేషన్స్ని ట్రై చేశారనమాట. నేను బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో ఒకటి చెప్పాను, ఏది న్యూక్లియోసైడ్స్ అని చెప్పాను. దాంట్లో ఏముంటుంది, నైట్రోజనస్ బేస్ ప్లస్ పెంటోస్ షుగర్. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్ని తయారు చేశారు. సో దాంట్లో ఒక కాంబినేషన్ మాత్రం వర్క్ అయింది. సో వాళ్ళు ఏం చేశారు అంటే, యాక్చువల్గా మనకి యూరిడిన్ అనే బేస్ ఉంటుంది. ఓకేనా, అన్మాడిఫైడ్ mRNAలో మనకేముంటుంది అంటే యూరిడిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ యూరిడిన్ని సూడో యూరిడిన్తో రీప్లేస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే సూడో యూరిడిన్తో రీప్లేస్ చేశారో ఆ mRNA సీక్వెన్స్ని మన బాడీ యాక్సెప్ట్ చేసింది, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఆగిపోయింది. సో ఇలా వీళ్ళు చేసిన వర్క్కి నథింగ్ బట్ ఈ క్యాటలిన్ కెరీకో అండ్ డ్రూ విజ్మెన్కి 2023లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ mRNA వ్యాక్సిన్. చూసారు కదా కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద కంటెక్స్ట్. సో కంటెక్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్కి రాయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీని తాలూకా వర్కింగ్ ప్రిన్సిపల్ చూసాము. ఓకేనా, మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ ఇష్యూస్. ఓకే, రైట్. సో ఇటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ క్లాసెస్ మీకు కానీ నచ్చితే, నా నుంచి మరిన్ని సెషన్స్ మీరు కానీ కోరుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అది నాకేంటంటే ఇంకొంచెం పాజిటివ్ సపోర్ట్ అనేది వస్తుంది, ఇంకా నాకు మంచి మోటివేషన్ అనేది వస్తుంది. ఇటువంటి మంచి క్లాసెస్ మీ ముందుకి నేను మరిన్ని తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, రైట్. సో ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం పదండి. సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి క్వాంటమ్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా మనం దీని మీద క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అసెస్ ద పొటెన్షియల్ అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ and evaluate the initiatives taken by Indian government to promote quantum research and development. సో క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏంటి, అండ్ దీంట్లో మనకి కనిపించే లిమిటేషన్స్ ఏంటి, మరి దీని యొక్క పొటెన్షియాలిటీని హార్నెస్ చేసుకోవడానికి మన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, ముఖ్యంగా దీని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి. ఓకేనా, రైట్. సో దీని గురించి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుందాం. సో ఒక పక్క క్లాసికల్ కంప్యూటర్ అంటే నార్మల్ కంప్యూటర్ తీసుకోండి, ఇంకో పక్క క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకుందాం. అసలు మనకి కంప్యూటర్స్ దేని మీద వర్క్ అవుతుంది, బైనరీ బిట్స్ మీద వర్క్ అవుతుంది. అంటే లైక్ జీరోస్ ఆర్ వన్స్. మీరు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్కి ఇవ్వండి. ఫర్ సపోజ్ నా నేమ్ ఇస్తాను వెంకట్ అని చెప్పి కంప్యూటర్లో ఎంటర్ చేస్తాను. సో వెంకట్ అంటే దానికేం తెలీదు, ఈ లెటర్స్ కూడా దానికేం తెలీదు. సో ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే దీన్ని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది, లైక్ జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఏదో ఒక సీక్వెన్స్ ఇలా వస్తుంది అనమాట, 011 001. ఓకేనా, సో కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది కాదు. ఓకే, రైట్. సో వీటిని మనం ఏమంటాము, బైనరీ బిట్స్ అంటాం. సో క్లాసికల్ కంప్యూటర్స్లో ఏదైనా ఒక కంప్యూటర్ అనేది ఉంటే 0 అనే స్టేట్లో ఉంటుంది, లేకపోతే 1 అనే స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ వైర్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అని చెప్పి మనం చెక్ చేస్తాం. పాస్ అయితే 1 అని చెప్పి ఇస్తాం, నథింగ్ బట్ ఆన్ అని. పాస్ అవ్వకపోతే 0 అని చెప్పి ఇస్తాం, నథింగ్ బట్ ఆఫ్ అని. ఇలా నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక స్టేట్లో మాత్రమే ఉంటుంది. ఏంటి ఆ స్టేట్స్, ఆన్ కానీ ఆఫ్ కానీ, లేకపోతే 0 కానీ 1 కానీ. ఓకేనా, క్లాసికల్ కంప్యూటర్స్ అనేవి ఉంటే 0లో ఉంటాయి, లేకపోతే 1 అనే స్టేట్లో ఉంటాయి. అదే ఇంకో పక్క మనం కానీ గమనిస్తే క్వాంటమ్ కంప్యూటర్స్. సో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి దేని మీద వర్క్ అవుతాయి అంటే క్వాంటమ్ బిట్స్ మీద వర్క్ అవుతాయి. సో వీటిని మనం క్యూబిట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఏంటమ్మా, క్యూబిట్స్. సో ఈ పర్టికులర్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకేసారి 2 స్టేట్స్లో ఉంటుంది. ఓకేనా, అంటే ఎలా అంటే 0 అండ్ 1. క్లాసికల్ కంప్యూటర్స్ వచ్చేసరికి 0 ఆర్ 1 ఏదైనా ఒక స్టేట్లో ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఒకేసారి 2 స్టేట్స్లో ఉంటుందన్నమాట, 0 అండ్ 1. సో దీన్ని మనం సూపర్ పొజిషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము.
సో క్వాంటమ్ టెక్నాలజీలో 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి సూపర్ పొజిషన్, రెండవది ఎంటాంగిల్మెంట్. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వాంటమ్ టెక్నాలజీ హార్నెస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ focusing on the behavior of subatomic particles. It includes various applications that leverage quantum phenomena to achieve advancements in the fields such as computing, communication and sensing. So ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో దీని యొక్క అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి సబాటామిక్ పార్టికల్స్ లెవెల్లో జరుగుతుంటుంది, అంటే చాలా మైక్రో లెవెల్లో జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఈ సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటో చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఈ పర్టికులర్ క్వాంటమ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్క్రోడింగర్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ని తీసుకొచ్చారు. నథింగ్ బట్ ఒక ఎగ్జాంపుల్ని తీసుకొచ్చారు. సో దాన్ని మనం స్క్రోడింగర్ క్యాట్ ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో ఒక బాక్స్ తీసుకోండి, ఒక కార్డ్బోర్డ్ బాక్స్. అది ట్రాన్స్పరెంట్ కాదు, బయట నుంచి చూస్తే మీకేం కనిపించదు. ఆ బాక్స్ లోపల ఒక క్యాట్ పెట్టారు. క్యాట్తో పాటు ఒక పాయిజనస్ గ్యాస్ని పెట్టారు. పైన కూడా ఒక ట్రిగరింగ్ మెకానిజంని కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఏ టైంలో అయినా సరే ఈ పర్టికులర్ ట్రిగర్ అనేది అన్లాక్ అయ్యి ఆ హ్యామర్ అనేది పాయిజనస్ గ్యాస్ మీద పడి ఆ గ్యాస్ లీక్ అయితే ఈ పర్టికులర్ క్యాట్ ఏదైతే ఉందో అది చనిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, రైట్. సో స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చారు, ఫ్యాకల్టీ ఉన్నారు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే క్యాట్ని లోపల పెట్టారు. లోపల పాయిజనస్ గ్యాస్ ఉంది, ఆ ట్రిగర్ మెకానిజం ఉంది. బాక్స్ని క్లోజ్ చేశారు. కాసేపటి తర్వాత కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి లోపల క్యాట్ బతికుందా చనిపోయిందా అని చెప్పి అడగటం స్టార్ట్ చేశారు. సో మనం చేసేదంతా ఏంటి, గెస్ వర్క్. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. ఎగ్జాక్ట్గా ఎప్పుడు చెప్పగలం, ఆ బాక్స్ని ఓపెన్ చేస్తే మాత్రమే మీరు క్యాట్ బతికుందా లేదా అని చెప్పగలరు. సో బయట నుంచి చూసే వాళ్ళకి, అంటే బాక్స్ ఓపెన్ చేయకుండా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే క్యాట్ అనేది 2 స్టేట్స్లో ఒకేసారి రిప్రజెంట్ చేస్తుంది. ఏంటా 2 స్టేట్స్, అలైవ్ అండ్ డెడ్. మనం చెప్పలేం, ఎగ్జాక్ట్గా చెప్పలేం. 2 స్టేట్స్లో ఉంటుంది క్యాట్ అనేది. ఓకేనా. సో ఇలా ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో 2 స్టేట్స్లో కానీ ఉంటే దాన్ని మనం సూపర్ పొజిషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకేనా. సో చూడండి, సూపర్ పొజిషన్. క్వాంటమ్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ క్యూబిట్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకేనా. సో క్యూబిట్స్ ఉంటాయి కదా క్వాంటమ్ కంప్యూటింగ్లో, ఇందా నేను మీకు చెప్పాను. సో ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ సైమల్టేనియస్లీ అన్లైక్ క్లాసికల్ బిట్స్ దట్ ఆర్ ఎయిదర్ 0 or 1. Qubits exploit superposition to encode information as both 0 and 1. క్లాసికల్ కంప్యూటర్స్లో మీకు కనిపించేవి 0 or 1. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీకు కనిపించేది 0 and 1 at the same time, allowing for exponentially large information processing capacity. సో ఇలా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మల్టిపుల్ స్టేట్స్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉండటం ద్వారా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో సైకామోర్ అని చెప్పి గూగుల్కి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటర్. సో నార్మల్ కంప్యూటర్స్ ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొన్ని ఇయర్స్ తీసుకుంటే, ఇదే పర్టికులర్ సైకామోర్ అనే గూగుల్కి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటర్ వితిన్ సెకండ్స్ ఆర్ వితిన్ మినిట్స్లో దాన్ని సాల్వ్ చేసేసింది. ఓకేనా. సో ప్రాసెసింగ్ కెపాసిటీ అనేది చాలా పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంటాంగిల్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 పార్టికల్స్ని లింక్ చేస్తాం. ఏం చేస్తాము, 2 పార్టికల్స్ని లింక్ చేస్తాం. ఇలా లింక్ చేయటం ద్వారా, ఓకేనా, ఇలా లింక్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ పార్టికల్ ఇండియాలో పెట్టాము, ఇంకో పర్టికులర్ పార్టికల్ యూఎస్ఏలో పెట్టాం. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ పార్టికల్లో చేంజ్ అనేది మనం తీసుకొస్తామో ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్న పార్టికల్లో కూడా చేంజ్ అనేది వచ్చేస్తుంది. యూఎస్ఏలో ఉన్న క్వాంటమ్ పార్టికల్ని మీరు కానీ ఓపెన్ చేస్తే ఇండియాలో ఉన్న క్వాంటమ్ పార్టికల్లో చేంజ్ అనేది వస్తుంది. సో దీన్నే ఎంటాంగిల్మెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక కమ్యూనికేషన్ ఛానల్ని తీసుకోండి. సో 2 మినిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు శాటిలైట్ మొబైల్స్ని యూజ్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ. సో ఏ అనే మినిస్టర్, బి అనే మినిస్టర్, పైన మనకి శాటిలైట్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే 2 ఫోటాన్స్ని ఎంటాంగిల్ చేస్తాము. మనకి ఫోటాన్స్ ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి. సో దీంట్లో మనకి స్పిన్స్ ఉంటాయి, 2 స్పిన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ స్పిన్ ఉంటుంది, రెండవది నెగిటివ్ స్పిన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పార్టికల్ అనేది సూపర్ పొజిషన్లో ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం పాజిటివ్ స్పిన్ నెగిటివ్ స్పిన్ 2 చూపిస్తుంది అనమాట. సో ఇలా చూపించే 2 ఎంటాంగిల్ ఫోటాన్స్ని ఇద్దరికి ఇస్తాం. ఏకి ఇస్తాము, బీకి ఇస్తాం. ఓకే. సో బి దగ్గర కూడా ఈ ఎంటాంగిల్డ్ ఫోటాన్ అనేది ఉంది విచ్ ఎగ్జిబిట్
టూ స్పిన్స్, పాజిటివ్ స్పిన్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ స్పిన్. ఓకే, సో వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్, ఒక హ్యాకర్ ఈవ్ డ్రాప్స్ చేయాలని చెప్పి కానీ ట్రై చేస్తే, ఆ ఇన్ఫర్మేషన్ని క్రాక్ చేయాలని చెప్పి కానీ ట్రై చేస్తే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ దగ్గర ఒక హ్యాకర్ ఇన్వాల్వ్ అయ్యాడు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని విందాం అనుకున్నాడు. అప్పుడేం జరుగుతుంది, ఈ ఎంటాంగిల్డ్ ఫోటాన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఎంటాంగిల్డ్ ఫోటాన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇది రిజల్ట్ని చూపిస్తుంది. ఏమని చూపిస్తే పాజిటివ్ స్పిన్ కానీ లేకపోతే నెగిటివ్ స్పిన్ కానీ చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది ఒక రిజల్ట్ని చూపిస్తుందో ఆటోమేటిక్గా బి దగ్గర ఉన్న ఎంటాంగిల్డ్ ఫోటాన్ కూడా రిజల్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఏ అనే పర్సన్ దగ్గర ఉన్న ఫోటాన్ పాజిటివ్ స్పిన్ చూపిస్తుందో బి దగ్గర ఉన్న ఫోటాన్ వచ్చేసరికి నెగిటివ్ స్పిన్ చూపిస్తుంది. ఒకవేళ ఏ దగ్గర ఉన్న ఫోటాన్ నెగిటివ్ స్పిన్ కానీ చూపిస్తే బి దగ్గర ఉన్న ఫోటాన్ వచ్చేసరికి పాజిటివ్ స్పిన్ చూపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది, ఓకే ఎవరో మన పర్టికులర్ కమ్యూనికేషన్ ఛానల్ని బ్రేక్ చేశారు, ఇంకా ఈ కమ్యూనికేషన్ ఛానల్ని మనం యూజ్ చేయకూడదు అని చెప్పి దాన్ని యూజ్ చేయడం ఆపేస్తారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇలా కొన్ని ఫోటాన్స్ని మనం ఎంటాంగిల్ చేయడం ద్వారా ఆ ఫోటాన్స్ని ఎక్కడికి పంపించినా సరే, ఎంత లాంగ్ డిస్టెన్స్కి పంపించినా సరే, రెండింటిని ఎంత లాంగ్ డిస్టెన్స్ సెపరేట్ చేసినా సరే, ఒక దాంట్లో చేంజ్ కానీ తీసుకొస్తే ఇంకో దాంట్లో చేంజ్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా. దట్స్ ఇట్. ఓకేనా. సో ఇవి కీ ప్రిన్సిపల్స్ అనమాట క్వాంటమ్ టెక్నాలజీలో. మరి వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి మనకి మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉన్నాయి, మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాయి, ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సో చూద్దాం. క్వాంటమ్ కమ్యూనికేషన్, లెవరేజింగ్ క్వాంటమ్ ఫిజిక్స్, ఇట్ ఎన్హాన్సెస్ సెక్యూరిటీ అండ్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ త్రూ టూ కీ అడ్వాంటేజెస్. సో దీన్ని మనం ఏం చెప్పి పిలుస్తామంటే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి పిలుస్తాము. ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఎన్క్రిప్ట్స్ మెసేజ్ యూజింగ్ క్యూబిట్స్, మేకింగ్ డీక్రిప్షన్ మోర్ ఛాలెంజింగ్ దెన్ క్లాసికల్ బైనరీ బిట్స్. Qubit sensitivity prevents disruption or observation without collapse, enhancing security. సో ఇక్కడ మనం చేసే ఎన్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా డీక్రిప్షన్ కానీ చేయడానికి ట్రై చేస్తే ఈ సెన్సిటివ్గా ఉన్న క్యూబిట్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. అప్పుడు వెంటనే ఈ పర్టికులర్ ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్కి అర్థమైపోతుంది, వాళ్ళు అలర్ట్ అయిపోతారు. సో ఇలా మనకి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో సిమ్యులేషన్లో అప్లికేషన్స్ ఉన్నాయి, అలాగే కాంపిటీషన్ పరంగా కూడా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే చెప్పాను కదా, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని వితిన్ సెకండ్స్లో కానీ వితిన్ మినిట్స్లో కానీ సాల్వ్ చేయడానికి ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సూపర్ పొజిషన్ అనే కీ ప్రిన్సిపల్ బాగా యూజ్ అవుతుంది. అలాగే సెన్సింగ్ కోసం, మీటరాలజీ కోసం కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. లైక్ మనం సెన్సార్స్ని యూజ్ చేస్తాం కదా, సో ఆ సెన్సార్స్లో కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ పర్పస్ కోసం, నావిగేషన్ కోసం, డిఫెన్స్ కోసం, హై యాక్యురేట్ డేటాని అనాలిసిస్ చేయడం కోసం కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అలాగే మెటీరియల్స్లో కూడా యూజ్ చేస్తారు, ముఖ్యంగా హెల్త్, ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఇటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ డివైజెస్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. అలాగే డయాగ్నోస్టిక్ టూల్స్లో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. బట్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. సో ఏంటా లిమిటేషన్స్? సో ఎప్పుడైనా సరే వేరే ఒక థర్డ్ పర్సన్ కానీ ఇన్వాల్వ్ అయితే, అతను డేటా కరప్షన్ చేయడానికి ట్రై చేస్తే, అప్పుడు మనకి అలర్ట్నెస్ అనేది కొంచెం ముందుగానే రావాలి. అలా రాకుండా క్వాంటమ్ కంప్యూటేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు కానీ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ కానీ వస్తే ఆ లోపు డేటా కరప్షన్ అనేది జరిగిపోతుంది. సో ఇది ఒక లిమిటేషన్. నెక్స్ట్ వన్, డీకోహరెన్స్. సో ఈ కాంపిటీషన్ టైంలో ఒకవేళ ఏదన్నా ఒక స్మాల్ డిస్టర్బెన్స్ కానీ జరిగితే, ముఖ్యంగా ఈ ఫోటాన్స్ కానీ లేకపోతే ఈ వేవ్స్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి కానీ ఒక స్మాల్ డిస్టర్బెన్స్ కానీ జరిగితే ఎంటైర్ కాంపిటీషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో దీన్ని మనం డీకోహరెన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ థ్రెట్. సో ఎప్పుడైతే ఈ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ప్రాసెస్ జరుగుతుందో, ఒకవేళ ఈ ఎన్క్రిప్షన్ రిలేటెడ్ డేటా కానీ అవుట్ సైడర్కి తెలిస్తే ఈజీగా అతను డీక్రిప్షన్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రెజెంట్ ఇలా ఈ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది చాలా రిస్క్లో ఉందన్నమాట, ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఎర్రర్ కరెక్షన్. సో ఎప్పుడైతే ఒక క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తుందో, ఈ కాంపిటీషన్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తుందో, ఎప్పుడైనా మీరు ఒక సింగిల్ ఎర్రర్ని రీకరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే, ఓకేనా, ఒక సింగిల్ ఎర్రర్ని కొంచెం కరెక్ట్ చేయడానికి కానీ ట్రై చేస్తే క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో ఎంటైర్ కాంపిటీషన్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ లిమిటేషన్ వచ్చేసరికి క్వాంటమ్ గేట్స్. అసలు క్వాంటమ్ టెక్నాలజీ మనం ఎందుకు తీసుకొస్తున్నాం? కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తీసుకొస్తున్నాం. సో అది సాల్వ్ చేయాలంటే మనం కూడా కాంప్లెక్స్ అల్గారిథమ్స్ని యూజ్ చేయాల్సిందే. సో ఎప్పుడైతే ఇటువంటి కాంప్లెక్స్ క్వాంటమ్ అల్గారిథమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో మనకి హై క్వాలిటీ క్వాంటమ్ గేట్స్ అనేవి కావాలి. ఓకేనా, అప్పుడే మనకి మంచి ప్రిసిషన్ అండ్ కంట్రోల్ అనేది వస్తుంది.
సో ఈ గేట్స్ని, ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలి అంటే మంచి స్కిల్డ్ లేబర్ అనేది ఉండాలి. సో ఇలా కూడా మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ పరంగా మనం కానీ మాట్లాడుకుంటే, మన శాటిలైట్ లాంచ్ వెహికల్స్లో జిఎస్ఎల్వి మార్క్ 3 ఉంది కదా, నథింగ్ బట్ జిఎస్ఎల్వి టెక్నాలజీ ఉంది కదా. సో ప్రజెంట్ దాన్ని మనం ఎల్విఎం మార్క్ 3 అని చెప్పి కూడా పిలుస్తున్నాము. సో దాంట్లో మనం ఏం యూజ్ చేసాము, క్రయోజెనిక్ టెక్నాలజీని యూజ్ చేసాం. సో ఆ పర్టికులర్ క్రయోజెనిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టడీ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం, వాటి యొక్క డైనమిక్స్ గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా కష్టం. సో వేరే వాళ్ళ యొక్క అసిస్టెన్స్ మనం అడిగాము, సో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. మనం ఇండిజినియస్గానే ఆ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ని మనం తయారు చేసాము. సో అందుకని అంత టైం పట్టింది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం మన ఇండియాలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. సో acknowledging the potential of quantum computing, the Indian government has taken the following steps to promote the innovative ecosystem of quantum technology in India. సో దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ని అక్నాలెడ్జ్ చేస్తూ దీని మీద మనం మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ వన్, నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇట్ ఎయిమ్స్ టు సీడ్, నర్చర్ అండ్ స్కేల్ అప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ క్రియేట్ ఎ వైబ్రెంట్ అండ్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. టు యాక్సలరేట్ క్వాంటమ్ టెక్నాలజీ-led economic growth and make India one of the leading nations in quantum technologies and applications. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ని తీసుకొచ్చాం. సో దీని మీద ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దీని యొక్క పొటెన్షియాలిటీని మనం హార్నెస్ చేసుకొని మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా జరగాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ వన్, టీ హబ్స్ తీసుకొచ్చాం, నథింగ్ బట్ థీమాటిక్ హబ్స్. ఇట్ విల్ బీ సెటప్ ఇన్ టాప్ అకాడమిక్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అండ్ క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. ఇంత మనం మాట్లాడుకున్నాం కదా అప్లికేషన్స్. సో మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉన్నాయి. సో వాటి మీద వర్క్ చేయడానికి మనం ఏం చేసాము అంటే పెద్ద పెద్ద అకాడమిక్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఈ టీ హబ్స్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ వన్, క్వాంటమ్ రీసెర్చ్ ఫెసిలిటీ. ద ఇండియన్ ఆర్మీ ఎస్టాబ్లిష్డ్ ద క్వాంటమ్ ల్యాబ్ ఎట్ ద మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మధ్యప్రదేశ్, టు స్పియర్ హెడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ ద క్వాంటమ్ ఫీల్డ్. నెక్స్ట్ వన్, క్వెస్ట్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ లాంచ్డ్ ద Quantum Enabled Science and Technology Initiative to lay out research facilities in the field of quantum technology. సో ఎవరు తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్, QSIM టూల్ కిట్. ఇట్ ఈస్ అన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ టూల్ కిట్ దట్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్ టు రీసెర్చర్స్ అండ్ స్టూడెంట్స్. ఇట్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు అక్వైర్ ద స్కిల్స్ ఆఫ్ క్వాంటమ్ కోడ్ యాజ్ వెల్ యాజ్ డిజైనింగ్ రియల్ క్వాంటమ్ హార్డ్వేర్. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద మరింత అండర్స్టాండింగ్ రావడం కోసం, మరింత అవగాహన రావడం కోసం ఎవరికి రీసెర్చ్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి ఈ QSIM టూల్ కిట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఓకేనా, ఇది మనకి లెర్నింగ్ కోసం, అండర్స్టాండింగ్ కోసం ఉపయోగపడుతుంది. సో దేన్ని అర్థం చేసుకోవడం కోసం, క్వాంటమ్ కంప్యూటర్ని, దానికి సంబంధించిన టెక్నాలజీని అర్థం చేసుకోవడం కోసం. సో ఇట్ ఈస్ లైక్ ఏ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఈ క్వాంటమ్ కోడ్కి సంబంధించిన స్కిల్స్ని మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇండియన్ స్టార్టప్ సచ్ యాజ్ బోసన్ క్యూబ్, QRD ల్యాబ్ and QPI AI are also involved in developing quantum-based applications. So constraints in Indian quantum technology. So ఇండియాలో క్వాంటమ్ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయడానికి మనం ఫేస్ చేసిన కన్స్ట్రెయింట్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఫస్ట్ వన్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. ఇండియా ల్యాక్స్ స్ట్రాంగ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్, హిండరింగ్ ఇన్నోవేషన్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇన్ 2020-2021, the private sector contributed only 36.4% of national gross expenditure on overall research and development. సో ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ కానీ లేకపోతే ఇన్నోవేషన్ అనేది జరగదు. సో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ని మనం పెంచాలి. అందుకని ప్రజెంట్ స్పేస్ టెక్నాలజీలో కూడా, స్పేస్ సెక్టర్లో కూడా మనం ఏం చేసాము, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. అప్పుడే మనం ఇన్నోవేషన్ని తీసుకురావచ్చు. అప్పుడే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది అందరికీ అఫోర్డబుల్గా ఉంచవచ్చు, యాక్సెసిబుల్గా ఉంచవచ్చు. సో సేమ్ లైక్ క్వాంటమ్ టెక్నాలజీలో కూడా ఎక్కువగా డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్ రావాలి అంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఉండాల్సిందే. నెక్స్ట్, సో క్వాంటమ్ టెక్నాలజీ మీద వర్క్ చేయాలి అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు ఎక్కువగా లేరు. అది కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద వర్క్ చేసేంత వర్క్ ఫోర్స్ సరిగ్గా లేరు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీకి కావాల్సిన కాంపోనెంట్స్ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన దగ్గర వాటిని తయారు చేయలేకపోతున్నాం. సో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఎక్కువగా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్. సో కొలాబరేషన్ గ్యాప్స్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా ఇన్హిబిట్ రీసెర్చ్ ట్రాన్స్లేషన్ ఇంటూ ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో మనకు ఈ డిగ్రీ కాలేజెస్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, ఓకేనా, ఈ యూనివర్సిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ఇంకో పక్క ఇండస్ట్రీ,
వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని కొలాబరేషన్ అయ్యి సో ఇండస్ట్రీలో కావాల్సిన ఈ క్వాంటమ్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అకాడమిషియన్స్కి చెప్పి వాటిని బేస్ చేసుకుని కరికులంని తయారు చేపిస్తేనే అప్పుడే ఈ మార్కెట్లో కావాల్సిన స్కిల్స్ అనేవి మనకు వస్తాయి. అప్పుడే మనం బయటికి వెళ్ళి ప్రాక్టికల్ అప్లికేషన్స్లో మనం ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ వన్, లిమిటెడ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. సో ఇండియా అనేది గ్లోబల్ కొలాబరేషన్స్ ఎక్కువగా చేయట్లేదు, ముఖ్యంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీ పరంగా. సో మనం ఏం చేయాలి, గ్లోబల్ కొలాబరేషన్స్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం తీసుకోవాలి, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయాలి, అప్పుడే మ్యూచువల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. సో వే ఫార్వర్డ్ అంటే సొల్యూషన్స్ ఏంటి, ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్నాం కదా, సో వాటికి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది. సో వీ హ్యావ్ టు క్రియేట్ డెడికేటెడ్ హబ్స్ ఫర్ ట్రాన్స్లేటింగ్ రీసెర్చ్ ఇన్ టు ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా తీసుకొస్తేనే మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఫోస్టర్ కొలాబరేషన్ విత్ గ్లోబల్ పార్ట్నర్స్ టు లెవరేజ్ ఎక్స్పర్టైజ్ అండ్ రిసోర్సెస్ ఇన్ అడ్వాన్సింగ్ క్వాంటమ్ టెక్నాలజీ. ఓకేనా, సో గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండ్ ప్రయారిటైజ్ టెక్నాలజీస్ దట్ ఎన్హాన్స్ నేషనల్ సెక్యూరిటీ. సో క్వాంటమ్ టెక్నాలజీలో ఒక ఛాలెంజ్ ఉంది, ఏంటిది, అది సెక్యూరిటీ థ్రెట్ ఉంది. సో కొన్నిసార్లు ఇంకొక థర్డ్ పర్సన్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ కానీ రిట్రీవ్ చేసుకుంటే దాని తాలూకు అలర్ట్ అనేది మనకి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ తెలిస్తే చాలా లేట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఈ క్రిప్టోగ్రఫీ ఏదైతే ఉందో నథింగ్ బట్ విచ్ ఇన్వాల్వ్స్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్, అది కూడా పోస్ట్ క్వాంటమ్ ఫేస్లో. సో దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫర్ క్వాంటమ్ కాంపోనెంట్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఇందాక ఒక ఛాలెంజ్ ఏమని చెప్పాను, ఈ క్వాంటమ్ కాంపోనెంట్స్ మనం బయట దేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి సో అలా కాకుండా మన దగ్గర ప్రొడక్షన్ని మనం పెంచాలి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అండ్ అప్డేట్ మిలిటరీ డాక్ట్రైన్స్ అండ్ ఎథికల్ గైడ్లైన్స్ టు రిఫ్లెక్ట్ క్వాంటమ్ అడ్వాన్స్మెంట్. ఓకేనమ్మా, రైట్. సో నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించిన ఒక స్లైడ్ కూడా పెట్టాము, సో దీన్ని కూడా ఒకసారి చూడండి. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది చేసుకున్నాం, అది కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి క్యార్-T సెల్ థెరపీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో జాగ్రత్తగా వినండి. సో వీ హ్యావ్ టు అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అప్రూవల్ ఆఫ్ NextCare-19, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ క్యార్-T సెల్ థెరపీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ క్యార్-T సెల్ థెరపీలో ఒక థెరపీని మన వాళ్ళు తయారు చేశారు, దాని పేరే NextCare-19. సో ఇది దేనికి యూజ్ చేస్తాము, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, సో NextCare-19 అనేది మన ఇండియాలో తయారు చేసింది. సో ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ క్యార్-T సెల్ థెరపీ. సో దీనికి అప్రూవల్ ఎవరు ఇచ్చారు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO వాళ్ళు దీనికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్ హ్యాస్ గ్రాంటెడ్ మార్కెట్ ఆథరైజేషన్ టు NextCare-19. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ క్యార్-T సెల్ థెరపీ. సో ఇట్ ఈస్ ఎ థెరపీ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ విత్ B-cell lymphomas who did not respond to standard treatments like chemotherapy. సో క్యాన్సర్కి ఫేమస్ ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ, అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైతే ఈ కీమోథెరపీకి కూడా రెస్పాండ్ అవ్వరో సో వాళ్ళకి మనం ఈ NextCare-19 అనే థెరపీని యూజ్ చేయబోతున్నాం. సో వాట్ విల్ హ్యాపెన్, ఇది మనం చూద్దాం. సో దీంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటో కూడా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకి యాక్చువల్గా ఉండేది ఏంటంటే బ్లడ్. సో బ్లడ్లో మనకి డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. సో ఏంటవి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్. సో RBC ఏం చేస్తుంది జనరల్గా, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో బాడీలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క సప్లై గురించి ఇది చూసుకుంటుంది. సో RBCస్ని మనం ఏమని చెప్పి పిలవచ్చు అంటే ఎరిథ్రోసైట్స్ అని చెప్పి కూడా పిలుస్తారు. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రెడ్ ఇన్ కలర్లో ఉంటాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఓకే, రైట్. నెక్స్ట్ WBC, వైట్ బ్లడ్ సెల్స్. సో వీటిని మనం లూకోసైట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. RBCస్ని ఎరిథ్రోసైట్స్ అని చెప్పి పిలుస్తాము, వైట్ బ్లడ్ సెల్స్ని లూకోసైట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఇవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే డిఫెన్స్ మెకానిజం కోసం యూజ్ అవుతాయి. సో జనరల్గా ఈ WBCలో మనకి కొంచెం క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అవేంటంటే న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్ అండ్ బ్యాసోఫిల్స్. ఈ మూడింటిని కలిపి మనం ఏమని చెప్పి పిలుస్తాము, గ్రానులోసైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇలాగే ఈ గ్రానులోసైట్స్తో పాటు మనకి లింఫోసైట్స్ కూడా ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం చూడాలి. సో లింఫోసైట్స్ అంటే ఏమని చెప్పాను, చాలాసార్లు చెప్పాను కదా, నథింగ్ బట్ B cells అండ్ T cells. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే T cell గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే ఇక్కడ పేరులోనే ఉంది కదా
క్యార్ టీ సెల్ థెరపీ. ఓకే, రైట్. నెక్స్ట్ మిగిలింది ఏంటి? బ్లడ్ ప్లేట్లెట్స్. ఇవి మనకి ఏం చేస్తాయంటే బ్లడ్ని క్లాట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. నథింగ్ బట్ ఈ సర్జరీ టైంలో కానీ మనకి ఎక్కువగా బ్లడ్ అనేది బ్లీడింగ్ జరుగుతుంటుంది కదా, లేకపోతే ఇంజురీస్ టైంలో. సో ఆ టైంలో బ్లడ్ ఎక్కువగా బ్లీడ్ అయిపోతే మనకి బ్లడ్ లాస్ అయిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే క్లాటింగ్ అనేది జరగాలి. సో అది జరగాలి అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది దేని గురించి అంటే టీ సెల్స్. సో దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడదాం, పదండి. సో మన బాడీలో ఏమున్నాయమ్మా? లింఫోసైట్స్ ఉన్నాయి. లింఫోసైట్స్ ఆర్ నథింగ్ బట్ బీ సెల్స్ అండ్ టీ సెల్స్. సో ఇవి రెండు ఏం చేస్తాయి? ఈ ఫారెన్ ప్యాథోజన్ మీద ఉన్న యాంటీజెన్స్ని చూసి దే విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. సో 2 లాంగ్ చైన్స్ ఉంటాయి అండ్ 2 షార్ట్ చైన్స్ ఉంటాయి. నథింగ్ బట్ 4 పెప్టైడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు యాంటీబాడీ వెళ్ళి ఆ పర్టికులర్ ప్యాథోజన్ని చంపేస్తుంది అండ్ మెమరీ సెల్స్లో దీనికి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాగే క్యార్ టీ సెల్ థెరపీలో టీ సెల్స్ని మనం యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనకి 2 సెల్స్ ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ సెల్, ఇంకొకటి నార్మల్ సెల్. సో ఇది క్యాన్సర్ సెల్ అనుకోండి, ఇది నార్మల్ సెల్ అనుకోండి. సో ఈ క్యాన్సర్ సెల్ పైన మీకు కనిపించే ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో, ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో దీన్ని ఒక పేరుతో పిలుస్తారు. అదేంటంటే CD19. ఓకేనా, సో CD19. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే కొంతమంది పేషెంట్స్లో వాళ్ళ బాడీలో ఉన్న టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్యాన్సర్ సెల్స్ని నార్మల్ సెల్స్ని డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాయి. క్యాన్సర్ సెల్స్ని కూడా నార్మల్ సెల్స్ లాగే ట్రీట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఈ పర్టికులర్ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఆ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ని ఫారెన్ ప్యాథోజన్స్ లాగా ఐడెంటిఫై చేయలేకపోవడం ద్వారా వాటిని డెస్ట్రాయ్ చేయట్లేదు. సో దాని ద్వారా ఏం జరుగుతుంది? ఈ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ అనేవి అబ్నార్మల్గా పెరిగిపోతున్నాయి. సో అందుకని ఇటువంటి సిచ్యువేషన్స్లో పేషెంట్ని కాపాడాలి అంటే ఒక పర్టికులర్ థెరపీని తీసుకురావాలి అని చెప్పి క్యార్ టీ సెల్ అనే థెరపీని తీసుకొచ్చారు. సో దీంట్లో ఏం జరుగుతుందో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి పేషెంట్ ఉంటాడు. ఓకేనా, పేషెంట్. సో ఈ పేషెంట్ యొక్క బ్లడ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద పేషెంట్స్ బ్లడ్. సో ఈ బ్లడ్లో మనకేముంటాయి అని చెప్పాను? టీ సెల్స్ ఉంటాయి. సో ఆ టీ సెల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా, ఆ టీ సెల్స్ని మనం సెపరేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే బై యూజింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ మనం ఏం చేస్తాము అంటే ఈ పర్టికులర్ టీ సెల్లోకి ఒక సేఫ్ వైరస్ని పంపిస్తాం. ఏం చేస్తామమ్మా? ఒక సేఫ్ వైరస్ని ఈ పర్టికులర్ టీ సెల్స్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్ టీ సెల్కి ఏం జరుగుతుంది అంటే ఒక రిసెప్టర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇలా ఒక రిసెప్టర్ అనేది వస్తుంది. ఒక న్యూ రిసెప్టర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అయిన రిసెప్టర్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఇట్ విల్ ఐడెంటిఫై క్యాన్సర్ సెల్స్ ఈజీలీ. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళు ఈ పర్టికులర్ రిసెప్టర్కి పెట్టిన పేరే క్యార్ అనమాట. సో క్యార్ స్టాండ్స్ ఫర్ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టీ సెల్స్ని మనం ఏం చేస్తాము అంటే ఎక్కువగా మల్టిప్లై చేస్తాం. మిలియన్స్లో వీటిని రెప్లికేట్ చేస్తాం. రెప్లికేట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పేషెంట్ బాడీలోకి తీసుకొచ్చి ఇంజెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ రిసెప్టర్ ఉన్న టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేషెంట్ బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని వెంటనే ఐడెంటిఫై చేసి వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయలేదు. ఈ టీ సెల్స్ అనేవి ఇప్పటి వరకు బ్లైండ్గా ఉన్నాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఆ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాయి. సో అందుకని వీటికి ఒక ఎబిలిటీని మనం తీసుకొచ్చాం. దాని పేరే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్. సో యాంటీజెన్ అంటే ఏంటమ్మా? ఈ పర్టికులర్ ప్యాథోజన్ పైన ఉన్న స్పైక్ ప్రోటీన్. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ రిసెప్టర్ని తీసుకొచ్చాము. సో ఇప్పుడు మన బాడీలో ఉన్న టీ సెల్స్ ఆ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వెంటనే డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో పేషెంట్ యొక్క బ్లడ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. దాంట్లో ఉన్న టీ సెల్స్ని మనం సెపరేట్ చేస్తాం. సో సెపరేట్ చేసిన తర్వాత ఒక సేఫ్ వైరస్ని మనం పంపిస్తాం ఆ టీ సెల్లోకి. సో ఎప్పుడైతే ఈ సేఫ్ వైరస్ అనేది టీ సెల్లోకి వెళ్తుందో ఆ పర్టికులర్ టీ సెల్కి ఒక రిసెప్టర్ అనేది కొత్తగా వస్తుంది. దాన్ని మనం కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ రిసెప్టర్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ క్యాన్సర్ సెల్స్ని మనం డెస్ట్రాయ్ చేస్తాము.
సో దీన్నే మనం కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అని చెప్పి పిలుస్తాం. సో క్యార్ టీ సెల్ థెరపీ. సో ఈ థెరపీలో ఒక టైప్ ఆఫ్ థెరపీని మన ఇండియాలో తయారు చేయడం జరిగింది. దాన్ని నెక్స్కార్ 19 అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏంటిదమ్మా? నెక్స్కార్ 19. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిందే. సో ఈ నెక్స్కార్ 19 ఎవరు తయారు చేశారు? ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఏ కంపెనీ పేరు ఏంటంటే ఇమ్యూనో యాక్ట్. సో ఈ కంపెనీ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారు అంటే ఐఐటి బాంబే. వీళ్ళతో పాటు లారెస్ ల్యాబ్స్ వాళ్ళు కూడా కొలాబరేట్ అయ్యారు. ఓకేనా? సో ఇమ్యూనో యాక్ట్ అండ్ ఐఐటి బాంబే అండ్ లారెస్ ల్యాబ్స్ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఒక క్యార్ టీ సెల్ థెరపీని ఇండిజినియస్గా మన ఇండియాలో తయారు చేశారు. దాని పేరే నెక్స్కార్ 19. ఓకేనా? సో ఇప్పుడు ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ ఏదైతే ఉందో, ఈ టీ సెల్కి మనం తీసుకొచ్చిన రిసెప్టర్ ఏదైతే ఉందో, ఇది ఈ క్యాన్సర్ సెల్ మీద ఉన్న ఈ CD19 ప్రోటీన్ని ఐడెంటిఫై చేసి వాటిని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం చదువుదాం, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమైపోతుంది. సో కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ T cell therapy represents a groundbreaking approach to cancer treatment. This therapy involves modifying immune cells. So enta immune cells, particularly T cells, to transform them into powerful cancer fighting agents known as CAR T cells. ఓకేనా? సో నార్మల్గా ఉండే టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ అనేది లేదు. మనం ఏం చేసాము? మాడిఫై చేసి తీసుకొచ్చాము. ఓకేనా? రైట్. సో T cells are specialized type of white blood cells responsible for identifying and combating infections and diseases. They possess cytotoxic capabilities, enabling them to eliminate abnormal cells, including cancer cells. నేను ఇందాక అందుకే క్లాసిఫికేషన్ చెప్పాను. టీ సెల్స్ అనేవి వైట్ బ్లడ్ సెల్స్లో ఒక పార్ట్ అని. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, బ్లడ్ ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీలో కూడా ఇంకొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అండ్ దాంట్లో గ్రాన్యులోసైట్స్తో పాటు లింఫోసైట్స్ ఉంటాయి. లింఫోసైట్స్లో బీ సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ ఉంటాయి. సో టీ సెల్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇవేం చేస్తాయి? అబ్నార్మల్ సెల్స్ని ఎలిమినేట్ చేస్తాయి. వాటిలో ఏం వస్తాయి? క్యాన్సర్ సెల్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ చూడండి, CAR T cell therapy entails genetically altering a patient's own T cells to express chimeric antigen receptors, which are synthetic receptors engineered to recognize specific proteins present on the surface of cancer cells. Mechanism of CAR T cell therapy. చూసారా ఎంత ఈజీగా అర్థమైపోతుందో? సో కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ని తీసుకొచ్చాము. సో దట్ టీ సెల్స్కి ఇప్పుడు ఎబిలిటీ వచ్చింది. ఇవేం చేస్తాయి? ఈ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ని ఇప్పుడు రికగ్నైజ్ చేస్తాయి. నెక్స్ట్ వన్, టీ సెల్ కలెక్షన్. టీ సెల్స్ ఆర్ హార్వెస్టెడ్ ఫ్రమ్ పేషెంట్స్ బ్లడ్ యూజింగ్ ఏ ప్రొసీజర్ కాల్డ్ లూకాఫెరెసిస్. సో ఇందాక నేనేం చెప్పాను? పేషెంట్ ఉంటాడు, పేషెంట్ ఒక బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఆ బ్లడ్ నుంచి మనం టీ సెల్స్ని సెపరేట్ చేస్తాం. సో అలా సెపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే లూకాఫెరెసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంది, ఒకసారి చూడండి. సో రిమూవ్ బ్లడ్ ఫ్రమ్ పేషెంట్ టు గెట్ టీ సెల్స్. సో ఇది ఒక టీ సెల్ అనమాట. సో ఇప్పుడు ఈ టీ సెల్ని మనం ఏం చేస్తామంటే క్యార్ టీ సెల్ లాగా తయారు చేస్తాం. ఓకేనా? సో ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్కి సంబంధించిన జీన్ని దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరిగింది చూడండి, రిసెప్టర్స్ అనేవి వచ్చేసాయి. సో వీటిని మనం కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్ అంటాం. సో ఇలా తయారు చేసిన ఒక క్యార్ టీ సెల్ని కాపీస్ అంటే రెప్లికేట్ చేస్తాం, మిలియన్స్ ఆఫ్ కాపీస్ లాగా తయారు చేస్తాం. సో దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ పేషెంట్లోకి ఇన్సర్ట్ చేస్తాము. సో ఇప్పుడు పేషెంట్ బాడీలోకి వెళ్ళిన ఈ క్యార్ టీ సెల్స్ ఈ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని బైండ్ అయ్యి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఈ బైండింగ్ ఎలా జరుగుతుంది? ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది క్యాన్సర్ సెల్ అనుకోండి, ఇది CD9 ప్రోటీన్ అనుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం తయారు చేసామంటే క్యార్ టీ సెల్ని తయారు చేసాం. సో దీనికి ఇలా రిసెప్టర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ ప్రోటీన్కి బైండింగ్ అయ్యి వీటిని ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. ఫస్ట్ వన్, జెనెటిక్ మాడిఫికేషన్. సో ల్యాబ్లో మనం ఏం చేస్తున్నాము? ఈ టీ సెల్స్ని జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్స్ని వాటి సర్ఫేస్ మీదకి తీసుకొస్తున్నాం అనమాట. సో విచ్ ఎనేబుల్స్ దెమ్ టు టార్గెట్ డిస్టింక్ట్ యాంటీజెన్స్ ప్రెజెంట్ ఆన్ క్యాన్సర్ సెల్స్, ఎస్పెషల్లీ CD9 ప్రోటీన్. అందుకనే మన వాళ్ళు తయారు చేసిన ఈ పర్టికులర్ థెరపీకి ఆ పేరు వచ్చిందనమాట, నెక్స్కార్ 19. 19 రిప్రజెంట్స్ ద ప్రోటీన్ నేమ్ CD19. నెక్స్ట్ వన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ మాడిఫైడ్ టీ సెల్స్. సో ఇలా తయారు చేసిన ఒక క్యార్ టీ సెల్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ని మనం తయారు చేస్తున్నామన్నాం కదా, దాన్ని సెల్ కల్చరింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ద మాడిఫైడ్ టీ సెల్స్ ఆర్ కల్చర్డ్ అండ్ అలౌడ్ టు ప్రొలిఫరేట్. మిలియన్స్ ఆఫ్ క్యార్ టీ సెల్స్ని తయారు చేసి పేషెంట్ యొక్క బ్లడ్లోకి ఏం చేస్తాము? ఇన్ఫ్యూజన్ చేస్తాం.
Once a sufficient quantity of CAR T cells is generated, they are reintroduced into the patient's bloodstream. These engineered T cells are now capable of identifying and attacking cancer cells bearing the specific targeted antigen. Next one చూడండి, selective destruction of cancer cells. The CAR T cells locate and bind to cancer cells, triggering their destruction by the immune system, leading to targeted and precise elimination of cancerous cells. ఓకేనా, వెళ్ళిపోయి బైండ్ అయిపోతాయి. సో వెంటనే ఎలిమినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఈ పర్టికులర్ థెరపీ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి హై రెమిషన్ రేట్స్. ఏ స్టడీ షోడ్ దట్ మోర్ దెన్ 85% ఆఫ్ చిల్డ్రన్ రిసీవింగ్ CAR T cell థెరపీ అచీవ్డ్ కంప్లీట్ రెమిషన్ విత్ 60% రిమైనింగ్ క్యాన్సర్ ఫ్రీ 12 months ఆఫ్టర్ ట్రీట్మెంట్. చూసారా, చాలామందికి సక్సెస్ రేట్ అనేది బాగుంది. నెక్స్ట్ వన్, పర్సనలైజ్డ్ అప్రోచ్. ద థెరపీ ఈజ్ కస్టమైజ్డ్ ఫర్ ఈచ్ పేషెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్. అంతే కదా. సో ఆ పర్టికులర్ పర్సన్కి ఏ క్యాన్సర్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ ఎలా ఉంది, సో అప్పుడు మనం బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని తగ్గట్టుగానే T cells తయారు చేయటం, ఆ క్వాంటిటీని తయారు చేయటం, సఫిషియంట్ అమౌంట్ని పంపించడం, ఇదంతా పర్సనలైజ్డ్ అప్రోచ్ అనమాట. చాలా అంటే చాలా డైనమిక్ అప్రోచ్. అందరికీ యూనివర్సల్ ప్రిన్సిపల్ కాదు, పర్సన్ టు పర్సన్ దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాంగ్ టర్మ్ ఎఫికసీ. CAR T cell థెరపీ has shown potential for long-term cancer control and even cures in some cases. ఓకేనా, సో దీని యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా లాంగ్ టర్మ్ వరకు ఉంది. ఇప్పుడు మనం ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ వన్, సివియర్ సైడ్ ఎఫెక్ట్స్. CAR T cell థెరపీ కెన్ కాజ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడింగ్ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్. ఓకేనా, సో వైడ్ స్ప్రెడ్ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ లీడింగ్ టు కొలాటరల్ డ్యామేజ్ అండ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ such as severe confusion, seizures and speech impairment. సో ఈ పర్టికులర్ థెరపీ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది అంటే కొన్నిసార్లు క్యాన్సర్ సెల్స్తో పాటు ఓన్ సెల్స్ని కూడా, అంటే నార్మల్ సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, సో మనం అనుకున్న దానికంటే నెగిటివ్ డ్యామేజ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొన్నిసార్లు. నార్మల్ సెల్స్ హెల్తీ సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తే ఆర్గన్స్ అనేవి సరిగ్గా ఫంక్షన్ చేయలేవు కదా. సో అదొక ప్రాబ్లం. అండ్ కొంతమందికి ఏంటంటే న్యూరలాజికల్ డిఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై కాస్ట్. సో ఇది చాలా కాస్ట్లీ థెరపీ. మన ఇండియాలో ఇంకా ఇది ఎక్కువగా అప్లికేబుల్లోకి రాలేదు. సో ఇప్పుడే మన వాళ్ళు కనుగొన్నారు కాబట్టి ఆ థెరపీని. నెక్స్ట్ ఒకవేళ ఇది కానీ అఫోర్డబుల్గా వస్తే అందరూ దీన్ని యూజ్ చేయడానికి కుదురుతుంది. ఒకవేళ ఇది చాలా కాస్ట్లీ అయితే కేవలం రిచ్ పర్సన్స్ మాత్రమే దీన్ని యూజ్ చేసుకోగలరు. నెక్స్ట్ వన్, కాంప్లెక్స్ ప్రొడక్షన్ ప్రాసెస్. ద థెరపీ ఇన్వాల్వ్స్ ఏ కాంప్లెక్స్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ విచ్ కెన్ డిలే ట్రీట్మెంట్ అవైలబిలిటీ. ఓకేనా, సో బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో నుంచి T cellsని సెపరేట్ చేసి, సో దానికి కైమరిక్ యాంటిజెన్ రిసెప్టర్ వచ్చేలాగా చేసి దాన్ని మల్టిప్లై చేసి, సో ఎంటైర్ ప్రాసెస్ అనేది టైం కన్స్యూమింగ్. సో కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ రీసెర్చ్ కంటిన్యూస్ టు ఎక్స్పాండ్ ద అప్లికేషన్స్ ఆఫ్ CAR T cell థెరపీ అండ్ అడ్రసెస్ ఇట్స్ లిమిటేషన్స్, ఇట్ హోల్డ్స్ ద ప్రామిస్ ఆఫ్ రివల్యూషనైజింగ్ క్యాన్సర్ కేర్ అండ్ ఇంప్రూవింగ్ అవుట్కమ్స్ ఫర్ పేషెంట్స్ వరల్డ్ వైడ్. ద అప్రూవల్ ఆఫ్ NextCAR19 in India demonstrates the country's growing capabilities in the field of cell and gene therapies and its commitment to providing innovative and affordable healthcare solutions. ఓకేనా, సో ఇలాగే మనం CAR T cell థెరపీ మీద కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తే దీని యొక్క అప్లికేషన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో కొన్ని రిస్క్ ఛాలెంజెస్ మాట్లాడుకున్నాం కాబట్టి సో వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇది ఒక మంచి రెవల్యూషనైజింగ్ ప్రామిస్ లాగా మారుతుంది. సో ఇండియాలో ఈ పర్టికులర్ NextCAR19 అనే ఇండిజినియస్ థెరపీని మనం తీసుకురావడం ద్వారా మన యొక్క క్యాపబిలిటీ ఏంటో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము. ఇదే కమిట్మెంట్తో మనం కానీ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఓకేనా, సో ఈ పర్టికులర్ హెల్త్ కేర్ సొల్యూషన్స్లో ఇన్నోవేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనేవి అందరికీ అఫోర్డబుల్గా మారే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో దీంతో మనం సక్సెస్ఫుల్గా CAR T cell థెరపీ గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి డీప్ ఓషన్ మిషన్. సో డిస్కస్ ద పొటెన్షియల్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ డీప్ సీ మైనింగ్ అండ్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ ఇట్స్ ప్రాక్టీసెస్. సో మత్స్య 6000 ద్వారా ఒక 3 మెంబర్స్ని మనం 6000 meters డెప్త్కి పంపించాలి అని చెప్పి అనుకున్నాము. సో మనం ఏం చేస్తామంటే దీని ద్వారా రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయటం, సో దీని ద్వారా మన బ్లూ ఎకానమీకి కూడా చాలా యూజ్ ఉంది. ఇదంతా పక్కన పెట్టేస్తే దేర్ ఆర్ సమ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. సో డీప్ సీలో మైనింగ్ చేయడం ద్వారా ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ కూడా చాలా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడమంటున్నాడు. అండ్ వీటిని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. So చూడండి, India is embarking on the Deep Ocean Mission, nothing but a Samudriyan project.
టు అచీవ్ సైంటిఫిక్ డిస్కవరీస్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఓకేనా, మనం వెళ్ళి కొన్ని డిస్కవరీస్ చేయాలని అనుకుంటున్నాం, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ బెనిఫిట్స్ని కూడా పొందాలి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మినరల్స్ ఉంటాయి, సో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో దాని ద్వారా మన యొక్క జీడిపిని పెంచుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాం. ఆ గ్రీడ్ అనేది ఉంది, బాగానే ఉంది. బట్ ఈ డీప్ సీలో మనం మైనింగ్ చేయడం ద్వారా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకేనా, రైట్. అసలు ఫస్ట్ ఈ డీప్ ఓషన్ మిషన్ గురించి మనం మాట్లాడదాం. సో ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 2021 బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. Deep Ocean Mission is India's ambitious quest to explore ocean depths. For the first time, India will send a 3-member crew to a depth of 6,000 meters using the indigenously developed submersible Matsya 6000. సో ఓకేనా, ఆ పర్టికులర్ వెహికల్ పేరు వచ్చేసరికి మత్స్య 6000. సో 6000 అని పేరు ఎందుకు పెట్టారు అంటే 6000 మీటర్స్ డెప్త్ వరకు పంపించబోతున్నారు 3 మెంబర్స్ని. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, సో స్టడీ డీప్ ఓషన్ రిసోర్సెస్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కీ బ్యాటరీ మెటీరియల్స్ లైక్ కోబాల్ట్, కాపర్, నికెల్ అండ్ మ్యాంగనీస్ ఫ్రమ్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఇన్ ద సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్. సో ప్రజెంట్ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువగా బ్యాటరీస్ కావాలి. మరి ఆ బ్యాటరీస్ని తయారు చేయాలి అంటే కొన్ని మెటీరియల్స్ కావాలి, లైక్ కోబాల్ట్, కాపర్, నికెల్ అండ్ మ్యాంగనీస్. ఓకేనా, వీటిని మనం పాలీమెటాలిక్ నాడ్యూల్స్ నుంచి తీసుకొస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయంటే ఈ సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో ఉంటాయని చెప్పి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ మిషన్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ఇండియాస్ బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్. చెప్పాను కదా, బ్లూ ఎకానమీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే, దీంట్లో మనం యూజ్ చేసే వెహికల్ పేరు వచ్చేసరికి మత్స్య 6000. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ సబ్మర్సిబుల్ వెహికల్ విచ్ ఈస్ బిల్ట్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండర్ సముద్రయాన్ ప్రాజెక్ట్. సో ఎవరు తయారు చేశారమ్మా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారు. వెహికల్ నేమ్ వచ్చేసరికి మత్స్య 6000. సో థీమాటిక్ ఏరియాస్ ఇంక్లూడ్ డెవలపింగ్ టెక్నాలజీస్ ఫర్ డీప్ సీ మైనింగ్, మ్యాన్డ్ సబ్మర్సిబుల్స్, అండర్ వాటర్ రోబోటిక్స్, ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కన్జర్వింగ్ డీప్ సీ బయోడైవర్సిటీ. ఓకేనా, ఇవన్నీ మనం ఈ ఏరియాస్ని కవర్ చేయబోతున్నాం. సో డీప్ సీ మైనింగ్ కానీ, లేకపోతే ఈ పర్టికులర్ 3 మెంబర్స్ని లోపలికి పంపించబోతున్నాం, అండర్ వాటర్ రోబోటిక్స్ కానీ, సో ఓషన్ క్లైమేట్ చేంజ్ గురించి మనం స్టడీస్ చేయబోతున్నాము, అండ్ డీప్ సీ బయోడైవర్సిటీని ఎక్స్ప్లోర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ కన్జర్వ్ కూడా చేస్తాం. ఓకేనా, మనం ఎంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము, ఎంతవరకు అయితే దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలో అంతవరకు మనం కాపాడుకుంటూ వెళ్తాము. దీన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి కూడా పిలుచుకోవచ్చు. సో కంట్రీస్ లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ జపాన్ have already achieved successfully deep ocean crewed missions. సో ఈ కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళ యొక్క మెంబర్స్ని, ఆ క్రూ మెంబర్స్ని డీప్ సీకి పంపించి ఈ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి చేసేసారు. నెక్స్ట్ ఈ లిస్ట్లోకి యాడ్ అయ్యేది మనమే అనమాట, సముద్రయాన్ ప్రాజెక్ట్ ద్వారా. సో అబౌట్ డీప్ సీ మైనింగ్. డీప్ సీ మైనింగ్ ఇన్వాల్వ్స్ ఎక్స్ట్రాక్టింగ్ మినరల్ డిపాజిట్స్ అండ్ మెటల్స్ ఫ్రమ్ ఓషన్ సీబెడ్. దెర్ ఆర్ 3 types of deep sea mining: collecting polymetallic nodules from the ocean floor, mining massive seafloor sulfide deposits, స్ట్రిప్పింగ్ కోబాల్ట్ క్రస్ట్ ఫ్రమ్ రాక్స్. సో సర్ఫేస్ పైన ఉన్న పాలిమెటాలిక్ నాడ్యూల్స్ని కలెక్ట్ చేయటం కానీ, లేకపోతే ఇంకా సీ ఫ్లోర్ మీద మ్యాసివ్గా మైనింగ్ చేసేసి సల్ఫైడ్ డిపాజిట్స్ని కలెక్ట్ చేయటం కానీ, లేకపోతే ఈ కోబాల్ట్ క్రస్ట్ అంటే ఒక రాక్స్ ఫామ్లో ఉంటాయి కదా, సో వాటిని స్ట్రిప్పింగ్ చేయటం కానీ. సో ఇలా 3 types ఉంటాయి అన్నమాట డీప్ సీ మైనింగ్లో. సో దీని ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీటింగ్ critical mineral needs. Deep sea mining advocates believe it can meet the surging demand for critical minerals needed for decarbonization, including lithium for electric vehicles batteries. చెప్పాను కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయాలి కాబట్టి. సో ఈ వెహికల్స్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే వీ కెన్ రెడ్యూస్ పొల్యూషన్, నథింగ్ బట్ డీకార్బనైజేషన్. సో దీనికి బ్యాటరీస్ తయారు చేయాలి అంటే లిథియం కావాలి. సో దానికోసం మనం ఈ డీప్ సీ మైనింగ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, అబండెంట్ రిసోర్సెస్. The Indian Ocean reportedly contains significant reserves of manganese, cobalt, nickel and copper, estimated at 92.6, 0.56, 4.70 and 4.30 million tons respectively. ఓకేనా, సో మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్, కాపర్ ఎంతెంత ఉన్నాయని చెప్పి ఎస్టిమేషన్స్ కూడా వేసాము ఎక్కడ, ఇండియన్ ఓషన్లో, యాజ్ పర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్స్ అనమాట. కంపేర్ టు ల్యాండ్ బేస్డ్ మినరల్ రిసోర్సెస్ విచ్ ఎన్కౌంటర్ ఛాలెంజెస్ ఇన్ లొకేషన్ అండ్ స్కాలబిలిటీ. Studies suggest that deep sea reserves could potentially meet future demands. సో ల్యాండ్ పైన మనకు కనిపించే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ట్రాక్షన్ కంటే డీప్ సీలో ఉన్న మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం
కొంచెం కంఫర్టబుల్, ఎక్కువగా ఛాలెంజెస్ అనేవి ఉండవు అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, ఎన్వైర్మెంటల్ కన్సిడరేషన్స్. డీప్ సీ మైనింగ్ ఈజ్ సీన్ యాజ్ లెస్ ఎన్విరాన్మెంటల్లీ డిస్రప్టివ్ దెన్ ల్యాండ్ బేస్డ్ మైనింగ్, అవాయిడింగ్ ఇష్యూస్ లైక్ డిఫారెస్టేషన్ అండ్ ఫ్రెష్ వాటర్ పొల్యూషన్. సో ల్యాండ్ మీద ఉండే మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో మనం మైనింగ్ చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా కొన్నిసార్లు ఎర్త్క్వేక్స్ రావచ్చు, లేకపోతే ఈ మైనింగ్ చేయడం కోసం మనం ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేసేస్తాము. ఫ్రెష్ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పొల్యూట్ చేసేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మైన్స్ కొలాప్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ రిస్క్ అనేది డీప్ సీ మైనింగ్లో కూడా ఉంటుంది. ఓకేనా. సో డీప్ సీ మైనింగ్ ఏమి 100% సేఫ్ అండ్ సెక్యూర్ అయితే కాదు. అండ్ ఈ డీప్ సీ మైనింగ్కి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం లేదు. అదే ల్యాండ్ మీద మనం కానీ మైనింగ్ చేయాలి అంటే ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. సో డీప్ సీ మైనింగ్, అన్లైక్ మైనింగ్ ఆన్ ల్యాండ్, వుడ్ నాట్ నీడ్ టు బిల్డ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ రీలొకేట్ కమ్యూనిటీస్, అండ్ హెన్స్ ఈజ్ లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటెన్సివ్ అండ్ కెన్ రిజల్ట్ ఇన్ టు ఓవరాల్ లెస్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఓకేనా. సో నార్మల్గా ల్యాండ్ మీద మనం మైనింగ్ చేయాలి అంటే మనకేమేమి కావాలి? రోడ్స్ని బిల్డ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అక్కడ ఎవరైనా సరే పీపుల్ ఉంటే వాళ్ళని వేరే చోటికి రీలొకేషన్ చేయాలి, నథింగ్ బట్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. అదే డీప్ సీలో చేయాలంటే అక్కడ ప్రజలు ఎవరు ఉండరు. సో రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అవసరం లేదు, రోడ్స్ మీరు వేయాల్సిన అవసరం లేదు. సో లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటెన్సివ్ అన్నమాట. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్, రెగ్యులేషన్ అండ్ లేబర్ కండిషన్స్. The remote and highly mechanized nature of deep sea mining could enable stronger regulation of labor conditions, potentially mitigating human rights abuses seen in some terrestrial mining operations. సో ల్యాండ్ మీద చేసే మైనింగ్ ఆపరేషన్స్లో ఈ పర్టికులర్ లేబర్ కండిషన్స్ అనేవి చాలా హార్ష్గా ఉంటాయి. ఓకేనా. వాళ్ళ యొక్క లైఫ్స్ అనేవి చాలా డేంజర్లో ఉంటాయి, చాలా రిస్క్లో ఉంటాయి, వాళ్ళకి పే చేసే అమౌంట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఈ హ్యూమన్ రైట్స్ అనేవి ఎక్కువగా టెర్రెస్ట్రియల్ మైనింగ్ మీద వైలేట్ అవుతూ ఉంటాయి. అదే డీప్ సీలో ఎక్కువగా వైలేట్ అవ్వవు అని చెప్పి అంటున్నారు. ఓకేనా, రైట్. సో ఈ డీప్ సీ మైనింగ్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు చూద్దాం. సో డీప్ సీ మైనింగ్ ఈజ్ గవర్నర్డ్ బై యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీస్. దీన్ని మనం యుఎన్ క్లాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మీకు ఎన్వైర్న్మెంట్లో అండ్ ఎకానమీలో కూడా ఇది వస్తూ ఉంటుంది. ద కన్వెన్షన్ అప్లైస్ టు వాటర్ బియాండ్ 200 nautical miles ఫ్రమ్ ఏ కంట్రీస్ కోస్ట్, known as high seas, where no single nation has sole management responsibility. సో ఇది ఇండియా అనుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి 200 nautical miles వరకు కంప్లీట్ రైట్స్ అనేవి ఇండియా చేతిలో ఉంటాయి. సో ఈ 200 nautical miles వరకు ఉన్న జోన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ 200 nautical miles జోన్ తర్వాత ఏదైతే ఉందో దీన్ని మనం హై సీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ హై సీస్లో ఏ పర్టికులర్ కంట్రీకి ఎక్స్క్లూజివ్ రైట్ అనేది ఉండదు. ఓకేనా. సోల్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. సో అందరికీ ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఒక కంట్రీ నుంచి 200 nautical miles వరకు ఆ కంట్రీకే ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో వన్స్ 200 nautical miles దాటేసిన తర్వాత హై సీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడ ఎవరికి సోల్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. సో యుఎన్ క్లాస్ కన్సిడర్స్ ద సీబెడ్ అండ్ ఇట్స్ మినరల్ రిసోర్సెస్ యాజ్ ద కామన్ హెరిటేజ్ ఆఫ్ మ్యాన్కైండ్, రిక్వైరింగ్ దేర్ మేనేజ్మెంట్ టు బెనిఫిట్ ఆల్ హ్యూమానిటీ. దిస్ ఇంక్లూడ్ షేరింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్, సపోర్టింగ్ మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ and protecting marine environments, regardless of whether a state has signed or ratified the convention. ఓకేనా. సో ఈ కన్వెన్షన్కి ఒక కంట్రీ రాటిఫై చేసిందా లేదా అనేది కాకుండా సో డీప్ సీలో ఉన్న ఈ రిసోర్సెస్, మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ యూజ్ఫుల్ అవుతాయి. అందరూ ఖచ్చితంగా దీన్ని ఒక పాజిటివ్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి యుఎన్ క్లాస్ కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇందాక ఐఎస్ఏ అని చెప్పాను కదా ఎస్టిమేషన్. సో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. So it was established under UN clause. It autonomously regulates and manages all mineral related activities in the international seabed beyond national jurisdiction. సో మనకి నేషనల్ జ్యూరిడిక్షన్ ఎక్కడ వరకు ఉంటుంది? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు ఉంటుంది. సో దీని తర్వాత ఉన్న బియాండ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, హై సీస్లో జరిగే మినరల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. నెక్స్ట్ చూడండి, ఇండియా హ్యాస్ బీన్ అలాటెడ్ 75,000 square kilometers in the CIOB. CIOB stands for Central Indian Ocean Basin by the International Seabed Authority for exploring polymetallic nodules. ఓకేనా. సో మన యొక్క సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఎంత ఏరియాని అలొకేట్ చేశారు అంటే 75,000 square kilometersని అలొకేట్ చేశారు. ఎవరిచ్చారు ఆ పర్మిషను? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇలా ఈ యుఎన్ క్లాస్
దీని కింద క్రియేట్ చేయబడిన ఈ బాడీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఏదైతే ఉందో, ఇది డీప్ సీ మైనింగ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ చూద్దాం. ఈ డీప్ సీ మైనింగ్కి రిలేటెడ్గా ఉన్న ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏంటి? ఫస్ట్ వన్, వీఆర్ గోయింగ్ టు డిస్టర్బ్ సీ ఫ్లోర్. ద స్క్రేపింగ్ ఆఫ్ ద సీ బెడ్ బై మైనింగ్ మెషిన్స్ కెన్ ఆల్టర్ ఆర్ డెస్ట్రాయ్ డీప్ సీ హ్యాబిటాట్స్, లీడింగ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆర్ లాస్ ఆఫ్ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో డీప్ సీ మీద కూడా మనకి ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మనం అక్కడ మైనింగ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. సో డీప్ సీలో ఉన్న హ్యాబిటాట్స్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, సెడిమెంట్ ప్లూమ్స్. డీప్ సీ మైనింగ్ కెన్ కాజ్ ఫైన్ సెడిమెంట్స్ ఫ్రమ్ ద సీ బెడ్ టు స్కాటర్, క్రియేటింగ్ సస్పెండెడ్ పార్టికల్స్ ఇన్ ద ఓషన్. The extent of these particle scattering, resettlement time and impact on ecosystems and species remain unclear. సో ఎప్పుడైతే ఈ మైనింగ్ చేస్తామో ఈ చిన్న చిన్న ఫైన్ సెడిమెంట్స్ అనేవి వాటర్లోకి పైకి వచ్చేస్తాయి అనమాట, స్కాటరింగ్ అయిపోతాయి. అండ్ మళ్ళీ వీటి యొక్క రీసెటిల్మెంట్ టైం ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. అంటే ఇలా స్కాటరింగ్ అయిన సెడిమెంట్స్ మళ్ళీ ఈ డీప్ సీ బెడ్ మీద ఎప్పుడు పడతాయో తెలీదు. సో ఇలా స్కాటరింగ్ అవటం ద్వారా ఈ ఎకోసిస్టమ్ మీద లేకపోతే ఓషన్లో ఉన్న స్పీషీస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో కూడా తెలియదు అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది డీప్ సీ బెడ్ అనుకోండి. సో పైకి ఇలా మనకి ఈ పర్టికులర్ పార్టికల్స్ వచ్చాయనుకోండి, ఫైన్ సెడిమెంట్స్. సో కింద మనకి ఫిషెస్ ఉన్నాయనుకోండి, లేకపోతే అదర్ ఎకోసిస్టమ్ ఉందనుకోండి. మనకి జనరల్గా ఏం జరుగుతుంది, ఓషన్ వాటర్లోకి సన్లైట్ అనేది పడుతుంది. సో ఎక్కడి వరకు అయితే సన్లైట్ పడుతుందో దాన్ని మనం ఫోటిక్ జోన్ అంటాం. సో సన్లైట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఎనర్జీ. సో సన్లైట్ అనేది సెడిమెంట్స్ వల్ల పడకుండా రిఫ్లెక్ట్ అవటం కానీ లేకపోతే బ్లాకేజ్ కానీ జరిగింది అనుకోండి, ఈ కింద ఉన్న ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఎనఫ్ సన్లైట్ అనేది రాదు, ఓకేనా. సో ఇలా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పొల్యూషన్. మైనింగ్ యాక్టివిటీస్ కెన్ లీడ్ టు నాయిస్, వైబ్రేషన్స్, పొటెన్షియల్ లీక్స్, స్పిల్స్ ఆఫ్ టాక్సిక్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్యూయల్స్ అండ్ లైట్ పొల్యూషన్. దీస్ కెన్ నెగిటివ్లీ ఇంపాక్ట్ మెరైన్ ఎకోసిస్టమ్స్, డిస్రప్టింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మెరైన్ మ్యామల్స్, introducing heavy metals into the ecosystem and contaminating seafood. ఓకేనా. సో హెవీ పొల్యూషన్ కూడా క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్, హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్. మైనింగ్ యాక్టివిటీస్ కెన్ కాజ్ హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్, లీడింగ్ టు ద లాస్ ఆఫ్ critical habitats for deep sea species like corals, sponges, sea urchins and other unique marine life. Recovery after mining could take thousands or even millions of years, if that recovery is possible at all. అసలు రికవరీ పాసిబుల్ అయితే ఇలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కొన్నిసార్లు రికవరీ అనేది కూడా జరగదు. సో ఈ టైంలో ఈ పర్టికులర్ డీప్ సీ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా సఫర్ అవుతాయి, ముఖ్యంగా కోరల్స్. మనకి కోరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో కోరల్ రీఫ్స్ గురించి మనం చాలాసార్లు చదివే ఉంటాం. సో స్పాంజెస్ కానీ సీ ఉర్చిన్స్ కానీ ఇలా యూనిక్ మెరైన్ స్పీషీస్ అనేవి బాగా సఫర్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఎకనామిక్ డిస్రప్షన్. డీప్ సీ మైనింగ్ కెన్ డిస్రప్ట్ ఎకనామిక్ సెక్టర్స్ in small island developing states and coastal countries that depend on marine ecosystems for fisheries, aquaculture, maritime transport and tourism. So deep sea mining holds potential benefits, but the potential environmental costs are significant. By prioritizing scientific research, strengthening regulations, exploring alternatives and fostering international collaboration, India can ensure that any future deep sea mining is conducted responsibly and sustainably. సో దీని ద్వారా ఉన్న ఇంకొక నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే, సో ఈ పర్టికులర్ మెరైన్ ఎకోసిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న స్మాల్ ఐలాండ్ కంట్రీస్ కానీ లేకపోతే స్మాల్ ఐలాండ్ స్టేట్స్ కానీ లేకపోతే కోస్టల్ కంట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సఫర్ అవుతారు. ఎందుకంటే మెరైన్ ఎకోసిస్టమ్ పాడైపోయింది అనుకోండి, టూరిజం అనేది జరగదు. ఇంకా ఓషన్ని చూడటానికి ఎవరు వెళ్తారు చెప్పండి, ఎవరు వెళ్ళరు కదా, అవునా. లేకపోతే ఫిషరీస్ కూడా, అంటే ఫిషింగ్ యాక్టివిటీ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మెరైన్ ఎకోసిస్టమ్ పాడైపోతుందో ఈ పర్టికులర్ ఫిషెస్ అనేవి చనిపోతాయి, అవి హెల్తీగా ఉండవు. సో ఎవరు కన్జ్యూమ్ చేసుకోవడానికి ఇష్టపడరు, పొల్యూషన్ అయిపోతుంది, మొత్తం వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. సో ఈ ఫిషింగ్ యాక్టివిటీ చేసుకునే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది దెబ్బతింటుంది, ఆక్వాకల్చర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బందిగా మారిపోతుంది, అండ్ టూరిజం కూడా తగ్గిపోతుంది, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ రిగార్డింగ్ డీప్ సీ మైనింగ్. సో ఈ డీప్ సీ మైనింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బాగానే ఉంది. బట్ దీంతో పాటు కొన్ని ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, వాటిని మనం అడ్రస్ చేయాలి. సో ఇలాగే మనం సైంటిఫిక్ రీసెర్చ్కి ప్రయారిటైజ్ చేసుకుంటూ అండ్ రెగ్యులేషన్స్ని మరింత స్ట్రెంథనింగ్ చేసుకుంటూ, సో ఈ పొల్యూషన్ జరగకుండా, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ,
అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ, ఓకేనా. సో ఎన్విరాన్మెంటల్కి వీలైనంత డ్యామేజ్ని తగ్గించుకుంటూ దీన్ని కానీ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే, ఓకేనా. సో ఫ్యూచర్లో మనకి చాలా గ్రోత్ అనేది ఉంటుంది, మనకే కాదు ఏ కంట్రీకైనా సరే, ఓకేనా. సో ఫ్యూచర్లో ఈ డీప్ సీ మైనింగ్ని మనం రెస్పాన్సిబుల్గా చేసుకోవచ్చు, సస్టైనబుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది కథ. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా డీప్ ఓషన్ మిషన్ గురించి కూడా కంప్లీట్ చేసుకున్నాం, ఓకేనా. రైట్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చెప్పినట్టు అందరూ లాస్ట్ వరకు చూసారని నేను అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా కాన్సెప్చువల్ క్లారిటీ టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. సో క్యావిటీ సెల్ థెరపీ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్స్ లైక్ సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, వీటితో పాటు mRNA వ్యాక్సిన్స్ గురించి కూడా మనం చూసాం. సో దాన్ని అయితే చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా చెప్పాను. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే అంత క్లారిటీ అనేది మీకు ఎక్కడ రాదు. సో అది చూసిన తర్వాత, ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఈ పర్టికులర్ మెటీరియల్ని మీరు చదివితే ఈజీగా మీకే అర్థమైపోతుంది. సో ఇటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ వీడియోస్ నా నుంచి మీరు మరిన్ని కోరుకున్నట్టయితే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని దయచేసి మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.